ఫస్ట్ ఆఫ్ ఆల్ నా పేరు మరి వల్లభనేని సుమలత అండి. నా సొంత గ్రామం అయితే విజయవాడ దగ్గర ఆత్కూరు, గన్నవరం. మీ అందరికీ ఐడియా ఉంటుంది. అక్కడ ఆత్కూరు. మరి పాస్టర్ గారు ఆయన పేరు కూడా సునీల్ గారు, వల్లభనేని సునీల్ గారు. అయితే ఆయనది కూడా ఆత్కూరేనండి. మేమిద్దరం చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాము. అయితే అనుకోకుండా మేము మా నాన్నగారి పని నిమిత్తం మేము రాజమండ్రి దగ్గర కొవ్వూరులో అక్కడ మేము నివాసం చేయడం జరిగింది. పాస్టర్ గారు కూడా, సునీల్ అయ్య గారు కూడా మరి మామయ్య గారు పని నిమిత్తం వాళ్ళు కాకినాడలో అక్కడ జాబ్ చేయడం జరిగిందండి. అయితే మాకు 2016లో వివాహం అయింది. నా మ్యారేజ్ అయ్యి ఇప్పుడు 5 సంవత్సరాలు. అయితే ఇప్పుడు 6 వచ్చినాయి. అయితే నేను చెప్పాల్సిన మాట ఏంటంటే, అంటే అన్న మరి సాక్ష్యం అన్నారు, తర్వాత ఏమో వాక్యం కూడా చెప్పమన్నారు. మరి నేనైతే ఎప్పుడు అసలు బయటకు వచ్చి మాట్లాడే వ్యక్తినైతే నేను కాదు. ఎప్పుడు కూడా సంఘంలో ఇలా నిలబడి కూడా నేను ఎప్పుడు మాట్లాడలేదండి. కానీ ప్రభు ఇచ్చిన కృప, దేవుడు ఇప్పుడు ఎవరిని నిలబెడతారో ఎవరిని వాడుకుంటాడో అది ఆయన ఏర్పాట్లో ఉంటుందండి. పరిశుద్ధ గ్రంథంలోంచి చిన్న మాట చేసుకుందామండి. కొలసీలకు రాసిన పత్రిక 182 పేజీ. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం అండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. చాలండి. దేవునికి స్తోత్రం. ఈ మాట నేను రాత్రికాల సమయం చదువుతుంటే నేను అంటే అన్న నాకు చెప్పలేదు, మరి మెసేజ్ చెప్పాలా లేదా నా సాక్ష్యం చెప్పాలని ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు. అయితే నేను ఏదేమైనా మంచిది అని ప్రే చేసుకొని, దేవా నేను అక్కడ ఏం మాట్లాడాలి, అసలు నీ పిల్లలకి అక్కడ ఏం తెలియచేయాలి అన్నప్పుడు నాకు దేవుడి మాట చూపిస్తున్నాడండి. దేవునిలో సంపూర్ణత అన్న ఒక మాట నాకు బాగా నచ్చిందనమాట. సంపూర్ణము అన్న మాట నాకు నచ్చింది. అయితే నాకు బైబిల్లో అపోస్తులుడైన పౌలు అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను ఎక్కువగా ఈ పత్రికలను ఎక్కువ చదువుతూ ఉంటాను. ఎక్కువ ఈ పత్రికలే నన్ను ఈరోజు ఇలా బలపరిచి మీ మధ్యలో ఇలా నిలబెట్టింది. దేవునికి స్తోత్రం. అయితే ఈ మాట నేను చదువుతున్నప్పుడు సంపూర్ణం అంటే పూర్ణం. అయితే ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాట్లలో కొదువైన వాటి యందు నా వంతు, ఎవరి వంతు అండి? నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ ఎవరు చేయుచున్నారండి సంపూర్ణము? అపోస్తులైన పౌలు. అంటే ఈ మాటకి అర్థం ఏంటంటే, ఈ మాట ప్రభు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, పౌలు మీ అందరికీ తెలుసు తను ఎంత పరిచర్య చేశాడో. అసలు దేవుడు అంటాడు, నేను తను వాడుకుంటున్న బలమైన సాధనం ఎవరండి? అపోస్తులైన పౌలు. దేవుని చేతిలో సాధనం. ఒక సాధనం మనం అరిగిపోయే వరకు దాన్ని తప్పనిసరిగా ఇంట్లో వస్తువులు కూడా మనం అలాగే వాడుకుంటాం. దేవుడు కూడా తనకిచ్చిన పేరేంటంటే, నువ్వు నాకు మంచి ప్రియుడు కాబట్టి నేను నిన్ను ఒక సాధనంగా నేను వాడుకుంటానని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇదే మాట నాకు 2014లో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం అండి. రానున్న రోజుల్లో నిన్ను అన్ని జనుల మధ్య నా రక్షణ నిమిత్తం నేను సాధనంగా వాడుకుంటానన్న మాట దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. దేవుడు నాతో మాట్లాడుతున్న మాట. ఆ మాట నాకు చాలా బలం కలిగింది. అసలు అంటే ఎందుకు బలం కలిగిందంటే, సాధనం అంటే అది దేవుడు ఏర్పరచుకున్న ఒక ఆయుధం అనమాట. ఆ ఆయుధాన్ని దేవుడు ఎలా వాడుకోవాలి, దాన్ని ఎలా చేయాలనేది ఆయన చేతుల్లో ఉంటుంది. పౌలుని దేవుడు ఎలా వాడుకున్నానో మనందరికీ తెలుసు. చివరి వరకు కూడా సంపూర్ణంగా చేసుకోవడానికంటే సహం కాదండి, భక్తి కూడా సహంగా కాదండి తను చేసింది. పౌలు చాలా సంపూర్ణంగా శ్రమల్లోను, హింసల్లోను, ఇబ్బందుల్లోను, ఎన్ని బాధలున్నా తన విషయంలో మొత్తం సంపూర్ణంగా
సంపూర్ణంగా దేవుడికి సమర్పించేసుకున్నాడండి. ఎవరండి? ఈరోజు నేటి క్రైస్తవుల్లో మన కొంతమంది భక్తి ఎలా ఉంటుందంటే సంపూర్ణంగా ఉండట్లేదండి. సహం ఇటు లోకంలో ఉంటాం, సహం ఇటు దేవుడు కావాలి, ఇటు మనకి లోకం కూడా కావాలి. ఈ విధంగా మనం ఉంటాం. కానీ పౌలు ఏం చెప్తున్నాడంటే నేను సంపూర్ణంగా నా శరీరాన్ని ఎవరికి అర్పిస్తున్నాను? దేవునికి నేను అర్పిస్తున్నాను. దేవునికి నేను సంపూర్ణంగా నా దేహాన్ని, తర్వాత నా భవిష్యత్తుని పరిపూర్ణంగా నా దేవుడికి నేను అప్పగించేసుకుంటున్నానని చెప్పి అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడండి. అయితే మా సంఘంలో ఇలాగే నేను మరి పాస్టర్ గారి పేరు సునీల్ గారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత నేను మొన్న జనవరి 5 నుంచి నేను మీటింగ్ పైన కొండ, మాకు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కొండలు ఉంటాయండి. ఆ కొండ మీద మనుషుల్ని బలిచ్చేవారు అనమాట. అయితే కొండ మీద మేము సునీల్ గారు వాళ్ళ తాతయ్య గారు వాళ్ళు అక్కడ పరిచర్య చేశారండి. ఆయన చేసిన తర్వాత ప్రభు ఈ నేర్పరచుకుని అక్కడ తీసుకువెళ్ళిన తర్వాత ఆ కొండ మీద ఏంటంటే మనుషుల్ని బలిస్తారండి. అక్కడ చిన్న పిల్లల్ని, యవనస్తులు కానీ మంచి వయసు కలిగిన వారిని అక్కడ బలిస్తారనమాట. అయితే సునీల్ గారు వాళ్ళ మా తాతయ్య గారు అక్కడికి వెళ్ళిన కాడి నుంచి అలాంటి బలులు జరగకూడదు, అవి ఆగాలంటే ఈ కొండ మీద ఒక సిలువ వేసి అక్కడ ఒక చిన్న మందిరం కట్టుకోవాలి. ఆ కొండని క్లియర్ చేసి పైకండి ఇంచుమించు 7 అంతస్తులు 8 అంతస్తులు ఉంటుంది. ఆ పైకి వెళ్ళి అక్కడ మంచిగా చర్చి కట్టి అక్కడ చేద్దామని ఆయన ప్లాన్ చేసుకొని అక్కడ సిలువేశారండి. సిలువేసిన నాటి నుంచి అక్కడ ఏ నరబలులు జరగట్లేదండి. దేవునికి స్తోత్రం. ఆయన అలా చేసిన తర్వాత అలా తాతయ్య గారు పరిచర్య చేసి చనిపోయారు. 2009లో ఆయన ప్రభునందు నిద్రించారండి. అయితే తర్వాత సునీలయ్య గారు ఈయన పాస్టర్ గారు కాకినాడ పోర్ట్లో తను జాబ్ చేస్తూ ఉండేవారండి. ప్రభు పిలుపుని బట్టి మరి సేవకులు చనిపోయారు, నువ్వే వెళ్ళాలి అంటే పాస్టర్ గారు దేవుడు అసలు సేవ అంటే ఆయనకి ఇష్టం లేదండి. కానీ నేనేంటి ఇంటింటికి తిరగడం ఏంటి, మనకు అసలు అది అస్సలు ఇష్టం ఉండదు, నేను అసలు చేయను అదని చెప్పి అన్న వ్యక్తి అండి. దేవుడు ఒకరోజు తను ఇంకా వేరే జాబ్ నిమిత్తం హైదరాబాద్ వెళ్ళిపోతా, నేను ఇంక ఇక్కడ ఉన్నానని చెప్పి తను వెళ్ళిపోతుంటే అప్పుడు దేవుడు మాట్లాడుతున్న మాట, నువ్వు నా పని చేయకుండా వెళ్ళిపోతే నేను నిన్ను ఎలా తీసుకురావాలో నాకు బాగా తెలుసు అని చెప్పి ఒక స్వరాన్ని ఆయన విన్నారండి. దేవునికి స్తోత్రం. అలా ఆ విధంగా విన్న తర్వాత ఏం జరిగిందంటే సునీలయ్య గారు తర్వాత పరిచర్యలోకి రావడం, ప్రభు ఏర్పరచుకోవడం, ఇలాగా ఆయన 2000 ఆ ఏజెన్సీ ప్రాంతానికి 2013లో వెళ్ళారండి. ఆయనకు అప్పుడు 19 సంవత్సరాలు, చాలా చిన్న వయసు. ఆ ఏజ్లో ఆయన అక్కడికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి పరిచర్య చేస్తున్నారు. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ కొండ మీద చాలా బలమైన ప్రార్థన జరిగేయండి. ఎటువంటి దురాత్మ శక్తులైనా, చేతబడి శక్తులైనా, నరమాంస భక్షకులు మీరు వినే ఉంటారు. ఎక్కువ మిషనరీ భక్తులు జీవిత చరిత్రలు చదువుతూ ఉంటే అక్కడ తెలుస్తుంది అనమాట మనకి. నరమాంస భక్షకులు వాళ్ళు ఏం చేస్తారండి, మనుషుల్ని తినేస్తారు. వాళ్ళు మనుషుల్ని పట్టుకొని బ్లడ్ కూడా తాగేస్తారు వాళ్ళు. అయితే అలాంటి ప్లేస్ దగ్గర తాతయ్య గారు అక్కడ ఒక సిలువను ప్రతిష్ఠించి అక్కడ ఒక చిన్ని మందిరం తాటేకులతోనే కట్టి అక్కడ ఒక చర్చి కట్టిన తర్వాత అక్కడ ప్రేయర్ చేయడం తర్వాత కొన్ని బలులు అనేవి ఆగిపోయినాయండి. ఆగిపోయిన తర్వాత మేము పాస్టర్గా చనిపోయిన తర్వాత నేను అనుకున్నది ఏంటంటే అక్కడ ఏదైనా ప్రభు నాకు ప్రశాంతంగా ఉంటుంది, తర్వాత అక్కడ ఏ కార్యమైనా ప్రభు దగ్గర నేను పొందుకోగలను. ఇప్పుడు ఇంట్లో నేను చేసుకుంటున్నానంటే ఎవరో ఒకరు డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. అదే కొండ మీదకి వెళ్ళిపోయి ప్రశాంతం చేస్తే నా కోసం ఎవరు అంత త్యాగం చేసి పైకి కొండ మీదకే ఎక్కలేరు. ఆమె ఎలా ఎక్కింది కానీ మేము అసలు ఎక్కలేమని చెప్పి ఆగిపోతారు. మొన్న రీసెంట్గా కూడా విస్లీ అన్నయ్య కూడా అక్కడికి వచ్చారు, అన్నయ్య టీము వాళ్ళందరూ కూడా అక్కడికి వచ్చారండి. అయితే ఆ కొండ చాలా ఇంచుమించు 7-8 అంతస్తులు ఉంటుందండి. చాలా పైకి ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. అది ఇంకా జారేమంటే ఇంకేముండదు, కిందకి వెళ్ళిపోతాం అనమాట. అంత డేంజర్గా ఉంటుంది ఆ ప్లేసు. అయితే ఆ ప్లేస్లో ఈయన పాస్టర్ గారు ప్రభునందు నిద్రించిన తర్వాత దేవుడు నాతో మాట్లాడుతున్న మాట మీ అందరికీ తెలుసు. ఆ మాట ఫిలిప్పీలు రాసిన పత్రికలో ఉంటుంది, మీరు అందరూ చూడక్కర్లేదు కానీ చెప్తున్నాను. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కోసమే వేగిరపడండి. ఈ మాట నాకు చాలా చాలా ఇష్టం అండి. ఈ మాట అంటే వెనుకున్నవన్నీ మర్చిపోండి, ముందున్న వాటి కోసమే వేగిరపడమని దేవుడు నాతో మాట్లాడుతుంటే
ఆ మాట తలుచుకొని నాకు చాలా బాధేసింది. అయినా పర్వాలేదు, ఎందుకు దేవుడు చెప్తున్నాడని చెప్పి నేను ఈ పాస్టర్ గారు చనిపోయిన తర్వాత ఒక్క 40 రోజులు నేను ప్రభుతో గడపాలనుకుంటున్నాను. అక్కడ ఫాస్టింగ్ ఉండి చేయడం అనేది సామాన్యమైన మాటలైతే కాదండి. ఎక్కువ దురాత్మ శక్తులతో కూడుకున్న ప్రాంతం అది, అనుకూలంగా లేని ప్రాంతం అది. అక్కడ చేయాలన్నా నాకు సపోర్టు కావాలి. అయితే మా సంఘ బిడ్డలు కూడా మేమందరం కలిపి ఇంచుమించు 40 రోజులు అప్పుడు నేను ఫాస్టింగ్లో ఉన్నాను. అప్పుడు అన్న చేశారు. అప్పుడు చేస్తే నేను కవరేజ్ ఏరియాలో లోపలే ఉన్నాను, ఇంకా బయటకు వచ్చేదాన్ని కాదు. ఓన్లీ సండే కవరేజ్ ఏరియాలోకి అక్కడ ఒక ప్రేయర్ చూసుకొని మళ్ళీ మేము వచ్చేసేవాళ్ళం. ఈ 40 రోజులు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాతో పౌలు గారి ద్వారా స్పష్టంగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ మాట నన్ను బాగా 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 దగ్గరికి లాక్కుందండి. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించున్న శ్రమల యందు సంతోషించు సంఘమును, వాటి యందు నా వంతు నా శరీరము సంపూర్ణము చేయుచున్నాను. దేవుని వాక్యము అనగా యుగ యుగములు తరతరములు మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణంగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపడిన దేవుడు ఏర్పాటు ప్రకారం నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని. దేవునికి స్తోత్రం. ఈ మాట నన్ను చాలా ఆకర్షించింది. ఈ మాటను పట్టుకొని నేను 40 రోజులు ప్రార్థన చేయడం జరిగిందండి. దేవుడు పాదాల దగ్గర పట్టుకున్నప్పుడు ఎందుకంటే అసలు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నా సాక్ష్యం ఏంటంటే, 2016లో మా వివాహం అయిన తర్వాత సునీల్ అయ్య గారు నాకు చెప్పలేదు, నువ్వు పరిచర్య చేసేది ఏజెన్సీ ప్రాంతం. చిన్నప్పటి నుంచి నాకు కొండలు తెలియదు, ఏజెన్సీ ప్రాంతం తెలియదండి. కానీ అక్కడికి వెళ్ళాలి, పరిచర్య చేయాలని ఆశ ఉండేది. అలా వెళ్ళి వచ్చేయాలనిపించేది అంతే. అక్కడ ఉండిపోవాలని మాత్రం ఉండేది కాదు. అయితే ఇలాగ నాకు 2016లో మ్యారేజ్ అయిన తర్వాత అక్కడికి తీసుకువెళ్ళిపోయారండి. ఒక 20 రోజులు మాత్రమే నేను అత్తయ్య గారు వాళ్ళ ఇంట్లో ఉన్నాను. మావయ్య గారి ఇంట్లో కాకినాడలో ఒక 20 రోజులు మాత్రమే ఉన్నాను. తర్వాత నన్ను ఆయన పరిచర్యకి తీసుకువెళ్ళిపోయారండి. మేముండే ప్లేసు ఇప్పుడు కూడా, అంటే అక్కడ హౌస్ కట్టుకోవడానికి ఉండదు. ఇప్పుడు నేను ఉండే ప్లేస్ కూడా తాటాకిల చర్చ్, తాటాకిలదండి ఇల్లు. అన్న అక్కడికి రావాలి, అయితే అక్కడ పోస్ట్ పోన్ అయ్యి వేరే చోటకు వచ్చారు. నేను ఉండే ప్లేస్ కూడా ఇప్పుడు తాటాకులు ఇల్లు అండి. చర్చ్ అయితే షెడ్డే. అయితే అక్కడికి నన్ను ఫస్ట్ ఆఫ్ ఆల్ సునీలయ్య గారు తీసుకెళ్ళగానే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నాకు మ్యారేజ్ అవ్వకముందు నా దర్శనంలో చూసిన ఇల్లు కూడా నేను అదే. అక్కడికి వెళ్తున్నట్టు దేవుడు నాకు ఒకసారి చూపించాడు. అది చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం వేసింది. దేవుడు నిజంగా నా పట్ల ఏదో సంకల్పం కలిగి ఉన్నాడు, అందుకే ఇలాంటి ప్లేస్కి నన్ను తీసుకొచ్చాడని నేను దేవునికి ఎంతగానో స్తుతులు చెప్పానండి. అయితే తర్వాత ఇలా జరిగిన తర్వాత, నా మ్యారేజ్ అయిన తర్వాత, నేను మ్యారేజ్ అయిన 1 ఇయర్కి నేను ప్రెగ్నెన్సీ అయ్యానండి. కన్విన్స్ అయ్యాను. అయిన తర్వాత నాకు అప్పుడు ప్రెగ్నెన్సీ అయిన 4 మంత్కి అప్పుడు నాకు అనుకోకుండా మా నాన్నగారు లారీ యాక్సిడెంట్లో చనిపోయారండి. అప్పుడు నాకు 4వ నెల. మా నాన్నగారు అనుకోకుండా భయంకరమైన యాక్సిడెంట్లో చనిపోయారు. అది తెలిసి నేను ఏజెన్సీలో ఉన్నాను. అప్పుడు అది తెలిసి నేను వెంటనే విజయవాడ తీసుకొచ్చారు సార్ నాన్నని. విజయవాడ రాగానే ఇంకా చూసిన తర్వాత చాలా ఘోరంగా చనిపోయారు నాన్నగారు లారీ యాక్సిడెంట్లో. అది తెలిసింది నాకు చాలా తట్టుకోలేక, నేను అప్పుడు ప్రెగ్నెన్సీతో ఉన్నానండి. అది తట్టుకోలేక నేను అలా ఉండిపోయాను. తర్వాత పాస్టర్ గారు నన్ను మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ ఏజెన్సీ తీసుకెళ్ళిపోయారండి. నువ్వు అక్కడ ఉండలేవు సుమా అని చెప్పి అవన్నీ కార్యక్రమాలు అయిపోయిన తర్వాత నన్ను మరలా ఏజెన్సీ తీసుకువెళ్ళిపోయారు. అక్కడికి తీసుకువెళ్ళిన తర్వాత నాకు నెలలు నిండిపోయినాయి. 9 months వచ్చేసిందండి. వచ్చేసేసరికి నేను హాస్పిటల్కి వెళదాం, చూపించుకుందాం అనేసరికి నాకు అక్కడే ఫిడ్స్ వచ్చేసిందండి. తర్వాత గురకవాతం, అందులోనే మోషను అయిపోయి ఇంకా నేనే చనిపోతానేమో అనుకున్నారు. చాలా లావ్ అయిపోయాను, నీరు పట్టేసింది ఒళ్ళంతా, వాటర్ పట్టేసి చాలా ఇబ్బంది పడ్డాము. ఆయన సడన్గా అయిపోయేసరికి నైట్ పాస్టర్ గారు కారులో ఎక్కించుకొని వెంటనే రాజమండ్రి తీసుకెళ్తే, మేము చూడమండి ఈ కేసు చాలా క్రిటికల్గా ఉంది, ఈ అమ్మాయి అయినా చనిపోద్ది లేదా లోపల బేబీ అయినా చనిపోతారు, మీరు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి అని చెప్పంగానే ఏ హాస్పిటల్ తీసుకెళ్ళినా జాయిన్ చేసుకుని అంటున్నారు. మళ్ళీ వెంటనే నన్ను కాకినాడ గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారండి. అక్కడ జాయిన్ చేసుకున్నారు. చేసిన తర్వాత నాకు మళ్ళీ నార్మల్ డెలివరీలోనే పాప బయటకు వచ్చిందండి. అయితే పాప లోపలే డెడ్ అయిపోయింది, లోపలే చనిపోయింది. బేబీ 3 kgs పుట్టిందండి.
అయితే అది చూడంగానే నాకు తెలియదు, నార్మల్ డెలివరీ అయిపోయింది, పాప అలా చనిపోయింది అనగా అప్పుడు ఆల్రెడీ డాక్టర్స్ చెప్పారు బేబీ అయినా ఉంటుంది లేదా ఈవిడైనా చనిపోతారు అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక ప్రేరే చేస్తున్నారు. ప్రభు ఏది చేసినా ఇంకా దేవుడికే మహిమ, కానీ పెద్ద ప్రాణం అనేది ఉంటే పిల్లలు ఎప్పుడైనా పుడతారని చెప్పి ఎక్కువ సంఘం సేవకులు వీళ్ళందరూ ప్రేర్ చేశారండి. అలా చేసిన తర్వాత సరే ఇంకా అలా జరిగిపోయిన తర్వాత నేను ఇంకా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా నేను 2 సంవత్సరాలకి మళ్ళీ నేను కన్విన్స్ అయ్యానండి. ఆ డాక్టర్ చెప్పారు, నీకు 2 సంవత్సరాల తర్వాత మీకు ప్రెగ్నెన్సీ రావాలి, వెంటనే మీరు ప్రెగ్నెన్సీ అయ్యారంటే మళ్ళీ మీరు చనిపోతారు, చాలా డేంజర్, మీరు చాలా డేంజర్ ప్లేస్లో ఉన్నారు అని ఆవిడ చెప్పిందండి. తర్వాత 2 సంవత్సరాలు అయిన తర్వాత నేను కన్విన్స్ అయ్యాను. అయిన తర్వాత అప్పుడు నాకు వెస్లీ అని ఆ సంవత్సరం, అంతకుముందు సంవత్సరమే అన్నయ్య వచ్చారు. 2017లో అన్నయ్య నా దగ్గరికి వచ్చారు. అప్పుడు నాకు పాప చనిపోయి ఉన్నారు. అన్నయ్య వచ్చి అన్నారు, సమ్మాయి సార్ నీకు బాబు పుడతాడు, తప్పకుండా వాడు బలమైన పరిచర్య చేస్తాడని అన్నయ్య చాలా వాగ్దానంతో చెప్పారండి. నేను కూడా ప్రే చేసుకునేదాన్ని, అంటే ఏజెన్సీలో ఉంటే ముందు అలా జరిగింది కదా, సరే అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి నేను రాజమండ్రి వచ్చేసానండి. వచ్చేసిన తర్వాత ఇంకా నాకు అప్పుడు మాకు మార్చ్ 5 అని బాగా జరిగేదండి. బైబిల్ వండర్స్ జాన్ వెస్లీ గారు, తర్వాత ఆయన పేరు నాకు రావట్లేదు, మొబ్బల్ గారు, వీళ్ళందరూ మంచి ప్రముఖ దైవ సేవకులు అక్కడికి వస్తారండి. మార్చ్ 5 అని అది చాలా ఘనంగా జరిగిద్దండి. ఇంచుమించు 3,000 మంది 4,000 మంది అక్కడ గ్యాదర్ అవుతారండి, ఏజెన్సీ ప్రాంత ప్రజలందరూ కూడా. ఆ మీటింగ్స్లో ఉన్నారు అయ్యగారు. నాకు మార్చికి కరెక్ట్గా మార్చి 5కి నాకు మరలా డెలివరీ డేట్ ఇచ్చారండి. ఇచ్చేసరికి అయ్యగారేమో అక్కడ ఏజెన్సీలో ఉండిపోయారు, నేను మా అమ్మగారి దగ్గర ఉండిపోయాను. అయితే అంతకుముందే 2 వారాల క్రితమే పెయిన్స్ వస్తున్నాయని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ చూసి ఇవి పెయిన్స్ కాదమ్మా అని చెప్పి మరలా నన్ను ఇంటికి పంపించేశారు. పంపించేసిన తర్వాత సర్లే మళ్ళీ ఇంకా డేట్ ఉందని చెప్పారు కానీ చెప్పి నేను ఇంటికి వచ్చేసిన తర్వాత సునీలయ్య గారు అప్పుడే ప్రేయర్ మార్చి 5 అయిపోయిందండి. అది అయిపోయిన తర్వాత సండే చూసుకొని సండే నా దగ్గరికి వచ్చేసారు. ఇంకా సండే నా దగ్గరికి రాగానే మేము ఇంట్లో ఉన్నాం. ఇంతకీ మేమిద్దరం కలిసి కూర్చొని మాట్లాడుకోవడం సంవత్సరం అంటే ఆయన వచ్చేవారు, సండే వచ్చేవారు, ఎలా ఉందమ్మా అని అనేవారు, మళ్ళీ సోమవారం వెళ్ళిపోయేవారు అనమాట. అసలు సంవత్సరం మటుకు మేమిద్దరం అయితే ఒక దగ్గర కూడా లేము. అసలు మేమైతే చాలా దూరంగా ఉన్నాం. ఈ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత అక్కడ సంఘాలు చూసుకోవాలి కాబట్టి తప్పదని చెప్పి ఇంకా అయ్యగారు అక్కడ ఉండిపోయేవారు. అయితే సండే వచ్చారండి, మార్చి 5 అయిపోయింది. సండే వచ్చారు నా దగ్గరికి. వచ్చిన తర్వాత నాకు ఇంకా మండే ఇంకా నాకు తెల్లవారుజామున మళ్ళీ పెయిన్ స్టార్ట్ అవుతున్నాయండి. స్టార్ట్ అవ్వగానే ఇంకా ఆయన వెళ్ళిపోదాం సుమా, ఇంకా చాలా ఇప్పుడే లేట్ అయిపోయింది కదా, హాస్పిటల్కి వెళ్దామని చెప్పి వెళ్ళిపోయామండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వెంటనే అక్కడికి వెళ్ళిన తర్వాత డాక్టర్ చూశారు, స్కాన్ చేసి వచ్చేసిన తర్వాత లోపల నాకు ఏం తెలియట్లేదండి అని అంటుంది ఆవిడ. బయటికి తీసుకెళ్ళి మళ్ళీ స్కాన్ చేసి తీసుకురండి అంటే బయటికి తీసుకెళ్ళిన తర్వాత పాస్టర్ గారు బయట ఉన్నారు, నన్ను తీసుకెళ్ళారు లోపలికి. అప్పుడు డాక్టర్ చెక్ చేస్తున్నారు. చూస్తుంటే అసలు ఏమీ కదలట్లేదు, లోపల బేబీ కదలిపోతుంటే చూసి, అమ్మ అసలు ఇంత మిస్టేక్ ఎలా జరిగింది, అసలు అయ్యో మీకేం తెలియలేదా అని అంటే ఏంటండి అని అంటే నాకేం చెప్పట్లేదు ఆయన. చెప్పపోయేసరికి మరలా నేను ఇంకా ఆయన చెక్ చేసిన తర్వాత బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారిని అయ్యగారిని పిలిచి, లోపల బేబీ డెడ్ అయిపోయారండి, బాబు చనిపోయి 2 days అవుతుంది అని చెప్పారు. అలా చెప్పంగానే నాకు చెప్పలేదు పాస్టర్ గారు. చెప్పకుండా మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి మేడం ఇలా అంటున్నారంటే నేను ఏం చేయలేను, అసలు ఇది ఎలా జరిగిందో నాకు అర్థం కావట్లేదని చెప్పి ఆవిడ కూడా ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదని ఆవిడ కూడా చూసి, అయితే నార్మల్ డెలివరీ అయితే రాదు కానీ సిజరింగ్ చేసి తీసేయాలి, పెద్ద ఆపరేషన్ చేసి బేబీని తీసేయాలి, బేబీ లోపల క్రాస్గా తిరిగిపోయింది, తీసేయాలండి అని చెప్పారు. అయితే ఇంకా సిజరింగ్ చేసి బేబీని తీశారండి. 4 kgs పుట్టాడండి బాబు. చాలా 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 బొద్దుగా, చాలా వైట్గా, చాలా అందంగా ఉన్నాడు. బాబుని చూసాము. నేనైతే పొద్దున్నే చెప్పారు, మార్నింగ్ చెప్పారు సిజరింగ్ చేయాలని. నాకు సాయంత్రం 7కి చేశారండి సిజరింగ్. మార్నింగ్ నుంచి సునీలయ్య గారు పాస్టర్ గారు మేము అంటే మిగతా టైంలో ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు మొబైల్లో దేవుడి పాటలు పెట్టి ఇక్కడ పొట్టలో పెడితే బాబు లోపల కదులుతూ ఉండేవాడండి.
ఎప్పుడు పాటలు పెట్టినా. అప్పుడు చనిపోయారని చెప్పారు, కానీ ఆయన విశ్వాసంతో మొబైల్లో సాంగ్స్ పెట్టి, సుమా ఇలా పెడితే వాడు కదులుతాడు అనుకుంటూ, సుమా లోపల ఉన్నది బాబే, తప్పకుండా కదులుతాడు సుమా అని చెప్పి అలా పెడుతుంటే నాకు ఓ పక్కన ఏడుపు వచ్చేస్తుంది. ఈయన చనిపోయారని కూడా చెప్పిన పాపం ఆయన ఎంత విశ్వాసంతో అనుకున్నారు. నేను ఒకటే అనుకున్నాను, నాకు ఆ మాట చెప్పగానే నేను అనుకున్నాను, అయా నేను యోబంత భక్తురాలు అయితే నేను కాదు, కానీ నేను అంటున్న మాట నీ చిత్తమే నా పట్ల జరగాలి, ఎక్కడ నా ఇష్టం కాదు. ఏది ఇచ్చినా నీకు మాత్రమే మహిమ కలాలి, అది నాకు క్షేమం అయితేనే నా దగ్గర ఉంచండి, లేదా అది నీ ఇష్టమే ప్రభు అని చెప్పి నేను ప్రే చేసుకుని ఆయన నా దగ్గరికి రాగానే, మీరేం బాధపడకండి, దేవుడు ఏది చేసిన గొప్ప కార్యం మన పట్ల చేస్తాడు, ఇచ్చిన దేవుడి స్తోత్రం, ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం అండి అని చెప్పి నేను చెప్పగానే ఆయన ఇంకా నా దగ్గర ఉండలేక పక్కకి లేట్ చేస్తున్నారు. తర్వాత ఇంకా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్ళిన తర్వాత మీ అందరికీ తెలుసు, అక్కడ ఒక ఇంజెక్షన్ నడడానికి చేస్తారు. అది చేసేటప్పుడు కూడా నా కాళ్ళు దగ్గరికి తీసుకొచ్చేస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది, తట్టుకోలేకపోతున్నాను. కానీ అలాగే ఉండిపోయిన తర్వాత ఆపరేషన్ చేశారు, బాబుని బేబీని తీశారు. బేబీ తర్వాత గ్రీన్ కలర్లోకి వచ్చేసాడండి, పాయిజన్ అయిపోయాడమ్మా అని తర్వాత చెప్పారు వాళ్ళు. మీరు ఈరోజు రాకపోతే ఈరోజు అమ్మాయి కూడా ఉండేది కాదని నేను చెప్పారు. అలా చేసిన తర్వాత ఇంకా ఏది జరిగినా దేవుడికే మహిమ అని చెప్పి నేను ఇంకా అలా ఉండిపోతే, పాస్టర్ గారు అయితే అసలు ఆయన ఆగలేకపోతున్నారు. ఆయన బాబు అంటే చాలా ఇష్టం, తను వాగ్దానం చేసిన పుత్రుడు కదా దేవుడు ఇస్తున్నాడు అని చెప్పి చాలా ఇంకా తన మీద ఎక్కువ బేస్ అయిపోయి నాకు బాబు పుడుతున్నాడు అని చాలా సంతోషంతో ఉండిపోయి, సడన్గా ఈ న్యూస్ తెలియగానే ఆయన అక్కడికి కోల్పడిపోయాడండి. బాబు ఆయన చేతులకే ఇచ్చారు తీసుకొచ్చి. నేనైతే చూడలేదు బాబుని, ఫోటోలో చూశాను. అలా చెప్పంగానే చాలా ఏడ్చేసుకున్నారు, బాధపడ్డారు. నేను ఒకటే చెప్పాను, నేను చాలా ధైర్యంగా ఉన్నాను, ఇది నేనైతే నన్ను బట్టి అయితే నేను ఉండలేను, ఇది నాకు ప్రభు ఇచ్చిన ధైర్యం, నేను చాలా ధైర్యంగా ఉంటున్నాను, దేవునికి స్తోత్రం. నేను చాలా ధైర్యంగా ఉన్నాను, మీరు కూడా ధైర్యంగా ఉండండి, ప్రభు మన పట్ల ఏదో కార్యం చేయబోతున్నాడు, మీరు ఎందుకు బాధపడతారు అని చెప్పి నేను చెప్పానండి. అలా అయిపోయిన తర్వాత హాస్పిటల్లో ఒక వారం కుట్లు అవన్నీ తీసేసిన తర్వాత నేను మరలా ఇంటికి వచ్చేసాము. ఇంటికి వస్తుంటే నా జీవితంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ మొదట సంఘటన నా జీవితంలో కళ్ళకి కనపడింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు జరిగిన సిచ్యువేషన్, హాస్పిటల్ నుంచి మేము ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చేసిన తర్వాత మరలా మేము తెల్లవారుజామున పాస్టర్ గారు అయ్యగారు నా దగ్గరే ఉన్నారు. తెల్లవారుజామున నేను 4కి లేచి అలాగే ఆ కుట్లతోనే అలాగే కూర్చొని, మోకాళ్ళు వేయలేక అలాగే కూర్చొని నేను ప్రేయర్ చేసుకుంటుంటే నేను కళ్ళు తెరిసే ఇలా చూస్తా ప్రేయర్ చేస్తుంటే 2 పిల్లలు, బాబు పాప, వాళ్ళిద్దరూ దేవుడి సింహాసనం దగ్గర కూర్చొని, యేసయ్య మా అమ్మ మా నాన్న అడవిలో పరిచర్య చేస్తున్నారు, వాళ్ళకి మీరు తోడుగా ఉండండి అని చెప్పి వాళ్ళిద్దరూ మోకాళ్ళు వేసి ప్రభువుని అలా అడగటం నేను నా కళ్ళారా నేను ఆ ప్రార్థనలో నేను చూశానండి, దేవునికి స్తోత్రం. అలా చూసిన తర్వాత నేను అది అయిపోయిన తర్వాత నేను ప్రార్థన చేసుకున్నాను, మళ్ళీ దేవుడికే మహిమ కలుగునుగా. నా పిల్లలు సేఫ్ జోన్లో ఉన్నారు, నాకు పర్వాలేదయ్యా, నేను అక్కడికి తప్పకుండా నేను వస్తాను, అప్పుడు నేను చూస్తాను అని నేను అనుకున్నాను. అలా నేను ప్రే చేస్తున్నానండి. అలా చేసేసిన తర్వాత మళ్ళీ అయిపోయిన తర్వాత మళ్ళీ మరుసటి రోజు నేను మళ్ళీ ఇలాగే తెల్లవారుజామున ప్రార్థన చేస్తున్నాను. పాస్టర్ గారు నా పక్కనే పడుకొని ఉన్నారు. లేచి నేను ఇలా ప్రార్థన చేస్తుంటే ఒక చోట పెద్ద సభ జరుగుతుంది, చాలా భయంకరంగా ఉన్నారు జనం, అక్కడ ఇసుక రాళ్ళంత జనం అక్కడ ఉన్నారు. వాళ్ళందరి దగ్గర నేను ఒక్కదాన్నే, వాళ్ళందరూ అలా కూర్చుంటే నేను ఒక్కదాన్నే చివరి ప్లేస్లో ఉండి, స్పష్టంగా నేను వేసుకున్న వస్త్రాలు, నేను ఎలా ఉన్నాను అవన్నీ దేవుడు నాకు చూపిస్తుంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నేను అలా కూర్చుని పోయి ఆ ప్రత్యక్షత నేను అలా చూస్తుండగా, ఇలా జరుగుతుండగా నేను తెల్లవారుజామున ప్రార్థన చేస్తుండగా దేవుడు మరలా నా కళ్ళకి కట్టినట్టుగా చూపిస్తున్నాడు. చాలా చాలా ఇంచుమించు చాలా మంది ఉన్నారండి అక్కడ. నేను పక్కన నుంచొని ఇలా చేతులు కట్టుకొని అలా చూస్తున్నాను. ఒక ఆవిడ నా దగ్గరకు వచ్చి, అమ్మగారు అయ్యగారు లేకపోయినా మీరు చాలా బలంగా పరిచర్య ఎలా చేయగలుగుతున్నారు, అంత ధైర్యం ఎలా వచ్చిందని అంటుంటే, ఏమో తెలియదు నాకు ప్రభు ఇచ్చాడని చెప్పి నేను అలా మాట్లాడుతున్నాను. సడన్గా మళ్ళీ నాకు ఆ ప్రేయర్లో నేను
ప్రే చేసుకున్న తర్వాత ఏంటి ఇలా కనపడింది అని చెప్పి, అయ్యగారు చనిపోయినా కూడా మీరు పరిచర్య జరిగేస్తున్నారండి అని ఇంకో ఆవిడ నా దగ్గరకు వచ్చి మాట్లాడితే, ఏంటి ఇలా కనపడిందని చెప్పి నేను మరలా ప్రేయర్ అవ్వగానే లెగిసిపోయి వెంటనే పాస్ గారు నా దగ్గరకు ఉంటే, అయ్యగారండి అంటే ఏంటి సొమ్మ ఏంటి ఏం జరిగింది సొమ్మ అని అంటుంటే, లేదని నాకు కంగారు వచ్చేస్తుందంటే, ఏంటి ఏం జరిగింది చెప్పు సొమ్మ అంటున్నారు. అంటే నేను అన్నాను, నేను ఇలా ప్రేయర్ చేసుకుంటుంటే ఇలా కనపడిందండి, మీరు చనిపోయారంట, పరిచర్య నేను చేస్తున్నానంట అని చెప్పాను. చెప్తుంటే అబ్బా అలాగే కనిపిస్తుంటే, లేదు నాకు అసలు రియల్గా నాకు అది జరిగినట్టుగా నాకు అనిపించింది, నాకు అలా జరిగింది వాస్తవం, నాకు దేవుడు చూపించాడంటే అది నాకు జరుగుతుందండి తప్పకుండా అని చెప్పి నేను చెప్తుంటే అప్పుడు అయ్యగారు నా వైపు చూసి నవ్వి అంటున్నారు, సరే నేను చనిపోయినా నువ్వు చేస్తున్నావా పరిచర్య అని అంటే, నేను చేస్తున్నానంటండి అని అంటే, చేస్తావా అంత ధైర్యం నీకు ఉందా అని అంటే, అప్పుడు ఆయన నన్ను అలా అడుగుతుంటే నేను అసలు అప్పుడు చెప్పాను, అసలు మన ఇద్దరిని దేవుడు సృష్టించింది దేవుని పరిచర్య చేయడానికి. ఈ వివాహం అసలు మా వివాహం అయ్యేటప్పుడు కూడా ఎన్నో ఆటంకాలు, మా ఇద్దరికి వివాహం జరగకూడదని చాలామంది మీ ఇద్దరిదే లవ్ మ్యారేజా అని చాలామంది అడుగుతున్నా కూడా మేము ఎన్నోసార్లు చెప్పేవారం కాదు, మాది అరేంజ్ మ్యారేజ్, ఇలా కన్వర్ట్ క్రైస్తవులు మేము అని కూడా చాలాసార్లు నేను చెప్పానండి. మేము అలా మాట్లాడుకున్న తర్వాత అయ్యగారికి నేను చెప్పాను, లేదండి నాకు ఇలా వచ్చింది, ఇలా జరిగిందంటే, సరే సుమా ఏజెన్సీలో నేను లేకపోయినా నువ్వు చేస్తావో పరిచర్య అంటే, నేను చాలా ఛాలెంజ్గా చెప్పానండి, చాలా ఛాలెంజ్గా. ప్రభు నాకు ఇస్తే తప్పకుండా నేను చేస్తానండి అని నేను అన్నాను. దేవునికి స్తోత్రం. అలా చెప్పిన తర్వాత నేను మరలా ఎందుకో నా ప్రేరేపణ వచ్చి నేను అయ్యగారితో ఒక మాట అన్నాను, మీరు లేకపోతే నేను అక్కడ పరిచర్య చేస్తున్నాను, నేను లేకపోతే మీరు చేస్తారా అని నేను అడిగాను. అడుగుతుంటే అప్పుడు అయ్యగారు నాతో మాట్లాడుతున్న మాట, సుమా నేను చిన్నప్పటి నుంచి ఏ ప్రేమకే నోచుకోలేదు, నువ్వు వచ్చిన తర్వాత నాకు సంఘంలో చాలా సపోర్ట్గా ఉండడం, 4 సంఘాలు 6 సంఘాలుగా అవ్వడం, నూతనంగా రావటం, ఇది కేవలం ప్రభు నాకు దేవుడు నిన్నిచ్చాడు, నీ సపోర్ట్ వల్ల నేను ఇక్కడ చాలా చాలా చేయగలుగుతున్నాను, నువ్వు లేకపోతే నేను అస్సలు ఉండలేనమ్మా అని చెప్పి అప్పటికప్పటికి అక్కడ కళ్ళెంట నీళ్ళు పెట్టారు. నేను ఏం పర్లేదు, ఏ జరిగినా ప్రభు చిత్తమే, కానీ మనమైతే ప్రభు పని చేయాలని చెప్పి ఆ రోజు మేమిద్దరం ప్రే చేసుకున్నామండి. అయితే బాబు చనిపోయి 7 నెలలు అవ్వింది. 7 నెలలు అవ్వింది. అయితే సునీల్ అయ్య గారు మాకు 3 days ఫాస్టింగ్ డేస్ జరగాలి, అప్పుడు ఫినే అన్న రావాలి అక్కడికి, ఆ ప్రేయర్స్కి అన్నయ్య రావాలి, వెస్లీ అన్నయ్య రావాలి, వీళ్ళిద్దరే మెసేజ్ చెప్పాలి అక్కడ. అప్పుడు మాట్లాడిన తర్వాత దాని నిమిత్తం మాకు ఇంటి దగ్గర పెద్ద జనరేటర్ ఉండేదండి, చాలా పెద్ద జనరేటర్. సునీల్ అయ్య గారు తనకంటూ ఇల్లు కూడా తను అసలు ఏర్పాటు చేసుకోలేదు. ఎంతసేపు దేవుని పరిచర్య, దేవుని యొక్క మందిరం, దేవుడి మందిరంలో ఏది లోటుగా ఉందో అదే కొనాలని చూసేవారండి. ఇంచుమించు మీరు నమ్మరు, అక్కడ వాళ్ళందరూ ట్రైబల్స్ అండి. మన లాంగ్వేజ్ కూడా అసలు వాళ్ళ లాంగ్వేజ్ కూడా మనకు అర్థం కాదు సరిగ్గా. అయితే ఆ ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉంటారంటే, జీడిపప్పు మీ అందరికీ తెలుసు, అవి తోటలు ఉంటాయి అన్నమాట. అక్కడ సంవత్సరానికి ఒక్క పంటేది, దాని మీదే వాళ్ళు బ్రతుకుతారు. సంఘంలో ఏది కొందామని అయ్యగారు ఇలా చెప్పంగానే వెంటనే ఒక్కొక్కరు 20,000, ఒక్కొక్కరు 15,000, అయ్యా కొనేయండి, అయ్యా మీరు ఏది కొనాలనుకుంటున్నా కొనేయండి అంటే, ఇంచుమించు 2,50,000 పెట్టి సౌండ్ డీజే బాక్సులు మొత్తం చర్చికి మన మీటింగ్స్కి ఎంత కావాలని చెప్పి 2,50,000 పెట్టి అవి కొన్నారండి. అది అయిపోయిన తర్వాత ఒక సహోదరి స్టాఫ్ నర్స్ అండి ఆవిడ, అయ్యా మీరు జనరేటర్లు కొనాలంటున్నారు కదా, నేను 2,25,000 ఇస్తాను, మీరు ఎంత అవుతుందో కొనేయండి అని చెప్పి ఆవిడ ఒక్కతే ఇచ్చిందండి. దేవునికి స్తోత్రం. అలా తర్వాత ఇంకో అతను వచ్చి అన్నాడు, అయ్యా మనం ఏదైనా చేసుకోవాలంటే స్టేజ్ ఉండట్లేదు కదా, ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకొక 50,000 పెట్టి, ఇంకొక 60,000 పెట్టి స్టేజ్ చేయించేశారండి. అలాగా సంఘంలో ఒక్కోటి అయ్యగారికి ఇలా ఇచ్చేసేస్తూ ఉండేవారు అనమాట. అయ్యగారు ఇచ్చిన మనీ అంతా అలా మందిరానికే యూజ్ చేసేవారు అనమాట. ఆయనకంటూ ఏది అసలు ఆయనకి ఆధార్ కార్డు కూడా లేదండి, మీరు నమ్మరు. సునీల్ అయ్య గారికి ఆధార్ కార్డు కూడా లేదు అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో. నా బలవంతం మీద మొన్న సంవత్సరం నేనే ఆధార్ కార్డు లేకపోతే ఎలా అండి, కనీసం మనం జనాభా లెక్కలో ఉన్నామని అన్నది తెలియాలి కదా అని చెప్పి మొన్న రీసెంట్గా నేను చేయించామండి ఆధార్ కార్డు. అయితే ఇలా జరుగుతుండగా జనరేటర్ మాకు అనుకోకుండా పాడైపోయింది.
అది వర్షంలో కొంచెం తడిచి, అంటే ఏజెన్సీ ప్రాంతంలో ఏది తెచ్చుకోవాలన్నా చాలా కష్టం అండి. అక్కడ అంటే కొండ ప్రాంతం కాబట్టి అప్పులు ఉంటాయండి. ఇలాగా అప్పులు ఉంటాయి. మీరు మారేడుమిల్లి, రంపచోడవరం మీకు ఏజెన్సీ ప్రాంతాలు తెలిస్తే ఐడియా ఉంటే మన యూట్యూబ్ ఛానల్లో కొట్టినా వస్తాయి. ఇలా ఉంటాయి అన్నమాట. ఆ ప్రాంతాల్లో చాలాసార్లు మేము జనరేటర్ తీసుకొస్తే జనరేటర్ అలా ఉండిపోయింది. వ్యాను దాని అంతటిగా దాని కిందకి వెళ్ళిపోయి, లోయలోకి వెళ్ళిపోయి అక్కడికక్కడ అబ్బాయి చనిపోయాడని. అంత భయంకరమైన ప్లేసెస్ అనమాట అవి. ఇలా ఇబ్బంది పడుతున్నాం కదా, సంఘంలో అన్నీ కొనేసుకొని ఉంచుకుంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లా, ఎవరు ఏ ఇబ్బంది పడరు అని చెప్పి అనుకొని అయ్యగారు ఇలా మొత్తం కొనేశారు. కొనేసిన తర్వాత అనుకోకుండా ఇంకా మీటింగ్స్ వచ్చేస్తున్నాయి కదా, 3 days పెట్టాలి అని చెప్పి జనరేటర్ తీసుకువద్దామని, జనరేటర్ పాడైపోయింది, దాన్ని తీసుకువద్దామని చెప్పి దాన్ని బయటికి తీసుకెళ్దామని చెప్పి అయ్యగారు, సునీల్ అయ్యగారు, మరి ఆయన వ్యవసాయం కూడా చేసేవారండి. ఎక్కువ ఆయనకి గేదెలన్నా వ్యవసాయం అన్నా వాటి మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. ఆయన వర్క్ చేస్తేనే వీటి మీద ఎందుకో చాలా ఇంట్రెస్ట్గా ఉండేవారు అనమాట. ఆయన మా ఇంటి దగ్గర మొర్రా జాతి గేదె ఉండేదండి. అది పూటకొచ్చి 4 లీటర్లు పాలు ఇచ్చేదనమాట. ఆ పాలు కూడా ఆయనే తీసేవారు. తర్వాత అలా చేస్తూ ఉండగానే వ్యవసాయం పని కూడా చేశారండి ఆయన. ట్రాక్టర్తో ఆయనే దున్నుకోవడం, కొంతమంది పనులను పెట్టించి నారు పెట్టడం అవన్నీ చేసేవారండి. ఆ ట్రాక్టర్తో ఆ జనరేటర్ని తీసుకొని బయటికి వెళ్తున్నారు. బయటికి వెళ్ళిపోయారండి. ఇంచుమించు 70 కిలోమీటర్లు బయటికి వెళ్ళాలి ఆ జనరేటర్ తీసుకొని. వెళ్ళిపోయి నేను ఆ మార్నింగ్లో కూడా ఆయన వెళ్ళేటప్పుడు కూడా టిఫిన్ పెట్టేసి నేను కాఫీ ఇచ్చేసి పంపించాము. సుమ నేను వెళ్తున్నానమ్మా అని చెప్పి, ఆ రోజు ఎందుకో తెలియదు, నేను ఆయన ఎందుకో ఎప్పుడు చూడలేదు కూడా నేను అలా. ఆయన మంగళవారం అనమాట ఆయన చనిపోయింది. సెప్టెంబర్ 8వ తారీఖున మంగళవారం మార్నింగ్ 6కి నేను కాఫీ ఇచ్చేసిన తర్వాత నేను అలా చూస్తున్నాను. ఏసమ్మా ఏంటి అలా చూస్తున్నా అంటే, ఎందుకో తెలీదు మీ ముఖంలో చాలా బ్రైట్నెస్ కనిపిస్తుంది అని అంటే, అబ్బా అలా చెప్పకు సుమా అని చెప్పి అలా మాట్లాడుతుంటే నేను అలాగే చూస్తూ ఉన్నాను. ఆ ట్రాక్టర్కి ఆ జనరేటర్ తగిలించుకొని వెళ్ళారండి. మా సంఘంలో 2 అబ్బాయిల్ని తీసుకువెళ్ళారు. యవనస్తులు, చాలా చిన్నోళ్ళు వాళ్ళు తీసుకొని సిటీ బయటికి వెళ్ళి అక్కడ జనరేటర్ పెట్టేసి వచ్చేస్తుంటే ఆయన ముందు వెళ్ళిన ప్లేసు అటు వెళ్లకుండా అటు చెట్టు పడిపోయిందన్న, అటు వెళ్ళొద్దు, మీరు వేరే ప్లేస్లోకి తిరిగి రండి అని చెప్పారు ఎవరు. అసలు ఎప్పుడు ఆయన ఎలా అంటే, రూట్ బాగోపోయినా కారులో ఎంత జర్నీ అయినా సరే ఆయిల్ గురించి దేని గురించి ఆలోచించరు, కానీ కారు సేఫ్గా వెళ్ళిందా లేదా ఇదే చూసుకునేవారండి. అయితే ఇంకా సర్లే అటు బాగాలేదన్నారు కదా అని చెప్పి వేరే రూట్లో వస్తున్నారండి. అటు ఎలా ఉంటాయంటే వెస్లన్న వచ్చారు. అక్కడ అన్నయ్యోళ్ళు కూడా ఇలాగే వెస్లన్నయోళ్ళు 3 days లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు కూడా అక్కడ వాగులు వస్తాయండి. వాగులు పొంగుతాయి అంటే ఎప్పుడు వస్తాయో తెలియదు, అవి ఎప్పుడు పొంగుతాయో కూడా తెలియదు, అవి విపరీతంగా వచ్చేస్తూ ఉంటాయి. వెస్లన్నయోళ్ళు వచ్చేటప్పుడు కూడా అన్నయ్యోళ్ళు మీటింగ్ అయిపోయింది, వాళ్ళు ఏలూరు వచ్చేసే టయానికి ఒక్కసారి పొంగిపోయిందండి. పొంగిపోయేసరికి అన్న అక్కడ ఉండిపోయారు. వాళ్ళ డ్రైవర్ వర అని చాలా తెలివిగా తప్పించేసుకొని వాళ్ళు వచ్చేసారండి ఆ లోయ దగ్గర నుంచి. ఇంచుమించు 7-8 లోయలు, ఆ లోయలు తర్వాత ఆ వాటర్ అలా దాటుకుంటూ రావాలండి. ఎనీ టైం ఎప్పుడు వస్తూనే ఉంటాయండి. అయితే ఇలా జరిగిన తర్వాత సునీల్ అయ్య గారు జనరేటర్ ఇచ్చేసి అక్కడ పెట్టేసి ట్రాక్టర్ వేసుకొని వస్తున్నారు. 2 కూడా ఉన్నారు. మార్నింగ్ నుంచి ఆయన నా దగ్గర టిఫిన్ తినమన్నా కూడా ఆ రోజు పెడతానన్నా తినలేదు. కాఫీ తాగేసి వెళ్ళి అక్కడ బయట టిఫిన్ చేసి మళ్ళీ రిటర్న్ అయిపోయి వచ్చేస్తున్నారండి. వచ్చేస్తుంటే అది అక్కడ పైన ఇలా రోడ్లా ఉందండి, కింద మొత్తం మట్టి. అయితే అది డొల్ల అంటే అది ఎలా అయిపోయిందంటే, పైకి మాత్రం బాగుంది, లోపల అసలు ఏమీ లేదు, వాటర్ వెళ్తుంది అంతే, అంటే గట్టిగా లేదు అక్కడ భూమి. అలా ఉండేసరికి ఇంకా ఆయన ట్రాక్టర్తో వస్తుంటే అప్పుడు వరకు పక్కనున్న యవనస్తుడు నడిపాడన్న ట్రాక్టర్. ఆ పిల్లోడు నడపలేక, అన్న నేను నడపలేకపోతున్నాను మీరు తీసుకోండి అన్న అని చెప్పేసరికి ఎప్పుడు ఆయన మొబైల్, ఆయన పర్సు ఏవైనా సరే ఎవరికి ఇవ్వరండి, అసలు ఆయన దగ్గరే పెట్టుకుంటారు. అలాంటిది అవన్నీ తీసేసి ఆ పక్కనున్న అబ్బాయికి ఇచ్చేసి అవి జాగ్రత్తగా పెట్టు అని చెప్పి అన్నారండి. అయితే ఆ ట్రాక్టర్ ఎదురుకు వచ్చేసిన తర్వాత
మొదటి అటేపు వాటర్ ఉంది, ఇటేపు ఏమో భూమి ఉంది. ఈ వాటర్లో ఎందుకులే దింపడం అని చెప్పి ఈ నేల మీద ట్రాక్టర్ ఇలా వెళుతుంటే అనుకోకుండా ఎదర చక్రం వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన తర్వాత పర్లేదు వెళ్ళిపోయింది కదా అని చెప్పి ఈయన ఇలా వెళ్ళిపోతుంటే వెనకాల చక్రం అమాంతంగా అది అలా ఇలా ఇలా కిందకి వెళ్ళిపోయి ట్రాక్టర్ ఇలా దిగబడిపోయి ఇలా ఇలా పైకి లేసిందండి. ఇటు కూర్చున్న అబ్బాయి ఆ అబ్బాయి అటు వెళ్ళిపోయాడు. ఈ అబ్బాయి కిందకు వచ్చేసాడు. సునీల్ అయ్య గారు ఇలా ఈ ట్రాక్టర్ ఇలా ఫల్టీ కొట్టంగానే ఇలా తిరిగిపోగానే ట్రాక్టర్లో కూర్చున్న అయ్యగారు కింద లోయలోకి వెళ్ళిపోయి బండ మీద పడిపోయారు. పెద్ద బండ మీద పడంగానే వెంటనే తలకి గాయం తగిలింది. అలా పడంగానే లెగుద్దాము అనేసరికి వెంటనే మళ్ళీ ట్రాక్టర్ బాడీ వచ్చి మీద పడిపోయింది. చాలా చాలా కిందకి క్రొక్లైన్ వచ్చి తీయడానికి 2 గంటలు పట్టింది బాడీని. చాలా అది పైకి చాలా బాగుంది, అదా అంత ప్లేసా అని ఆశ్చర్యం వేస్తుంది చూసిన చాలా లోపలికి వెళ్ళిపోయిందండి బాడీ. ఇంచుమించు 60 బిందులు పెట్టి స్నానం చేయించారు ఆయనకి. చాలా లోపలికి వెళ్ళిపోయారు. అది ఇలా పల్టీ కొట్టేసి వెళ్ళిపోయేసరికి ఈ లోపల పిల్లోడు ఉంటే ఇంతకీ ఆ పిల్లోడు వెళ్ళిపోవడం చూశారు. ఆ పిల్లోడు చక్రం మధ్య ఇటు ఇంజిన్ సైడ్ మధ్యలోకి వెళ్ళిపోతే ఆ పిల్లోడిని కూడా కాలుతో పక్కకి నెట్టేసి ఆ పిల్లోడిని పక్కకి నెట్టేసరికి ఈయన జరుగుదాం అనేసరికి ఆ పిల్లోడిని నెట్టేసరికి ఈ లోపు ట్రాక్టర్ బాడీ వచ్చి ఆయన మీద పడిపోయేసరికి ఇంకా అక్కడికి ఆయన స్పాట్లో చనిపోయారండి. ఆ విషయం నాకు అప్పుడు బాగా వర్షం పడుతుంది. ఆ విషయం నాకు సాయంత్రం చెప్పారు. వెంటనే నా దగ్గరకు వచ్చి మా సంఘంలో మా రిలేటివ్స్ అన్న వచ్చి, పాస్టర్ గారు ఎవరో 2 పిల్లలు కూర్చొని ఏడుస్తున్నారంటండి. అంటే అక్కడ పడిపోయిన ప్లేస్ అక్కడ ఎవరు తిరగరండి, ఎవరు వెళ్ళరు కూడా. ఈ పడిపోయిన ఇటు పక్కకి వెళ్ళిపోయిన పిల్లోడికి ఇక్కడ తలకి చాలా గాయమైపోయింది, చాలా పెద్ద గాయమైపోయింది, బ్లడ్ కారిపోతుంది. పాస్టర్ గారిని లాగుదామంటే లాగలేని పరిస్థితి. ఆ పిల్లోడు చాలా దూరం ఇంచుమించు ఒక 4 కిలోమీటర్లు బయటికి పరిగెత్తుకుంటూ వెళ్ళి అక్కడ మనకి తెలిసిన సంఘస్థులు ఉంటే ఇలా అయ్యగారు పడిపోయారు, కింద పడిపోయారు రమ్మంటే 50 మంది వచ్చండి ఆ ట్రాక్టర్ని లేపుదామని చూశారు, కానీ బాడీని తీద్దాం అనుకున్నారు, కానీ తీలేపోయారు. నాకు ఆ విషయం వెంటనే చెప్పారు. అమ్మగారు ఇలాగా జరిగిందండి, 2 అబ్బాయిలు ఏడుస్తున్నారు, ఏం జరిగిందో తెలియట్లేదంటే ఏం జరిగింది చెప్పండి అని చెప్పి నేను అన్నాను. కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత మా సంఘంలో మా అన్నయ్య, మా పిన్ని వాళ్ళ అబ్బాయి కృపన్న అని వచ్చాడు. అన్న ఏం జరిగిందన్న, ఏంటన్న ఏం జరిగిందని అంటే, అన్న ఏం చెప్పట్లేదు, నాకు ఏం జరిగిందన్న చెప్పండి అన్న, ఏమైంది పాస్టర్ గారికి దెబ్బలు తగిలినాయి అంటే ఆయన అసలు నాకు ఏం చెప్పట్లేదు, మాట్లాడట్లేదు, అలా ఉండిపోయాడు. అలా ఉండిపోతే నేను అన్న ఏం జరిగిందని ఒకసారి చెప్పండి అన్న అని అంటే మళ్ళీ మాట్లాడతలేదు. నేను ఇలాగే చూసి పాస్టర్ గారు చనిపోయారా అని నేనే అనేసరికి ఇంకా అన్న నా దగ్గర 1 నిమిషం కూడా ఉండకుండా పక్కకి వెళ్ళిపోయాడు. అప్పుడు పక్క నుంచి ఇంకో అబ్బాయి వచ్చి, అమ్మ ఇంకా అయ్యగారు మనకి లేరమ్మా అని చెప్పగానే నేను యేసయ్యా అని చెప్పి ఇంకా అలా వెంటనే అలా కోల్బడిపోయి అలా పడిపోయానండి. నాన్నవారు నాకు అక్కడ ఎవరు లేరు. నిన్న ప్లేస్లో కూడా నా బంధువులు కూడా చాలా దూరం, ఎవరు లేరు అక్కడ. అలా చెప్పంగానే వెంటనే నన్ను దయచేసి నన్ను అక్కడికి తీసుకెళ్ళరా అని చెప్పి అనగానే తీసుకువెళ్ళారు. అయ్యగారు చాలా లోపలికి ఉండిపోయారు. చెయ్యి ఒక్కటి ఇలా కనబడుతుంది, ఆ చెయ్యి మీద నుంచి వాటర్ వెళ్తుంది. అన్నయ్య తీయండి అన్నయ్య, బాడీని తీయండి అన్నయ్య అని చెప్పి నేను పక్కన వాళ్ళకి చెప్పి ఏడ్ చేస్తున్నాను. అన్నయ్య నాకేం చేయాలో అర్థం కావట్లేదు, ఎవరికైనా ఫోన్ చేయండి అన్న ప్లీజ్ అన్న, ఎవరు లేరేంటన్నా అని చెప్పి నేను ఏడ్ చేస్తున్నాను. బాగా ఏడ్ చేస్తుంటే ఈలోపు ఆ విషయం అందరికీ చెప్పేశారు. అప్పుడు అన్నయ్య వెస్లీ అని నాకు కాల్ చేశారు. సుమా ధైర్యంగా ఉండమ్మా అని అంటే, మా అన్నయ్య వాళ్ళని, నాకు అన్నయ్య చెల్లి అమ్మ ఉన్నారండి, అన్నయ్య వాళ్ళ ఆవిడ మా వదిన వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నేను అడగలేదు, కానీ అన్నయ్య ఒకసారి నువ్వు త్వరగా వచ్చాను, నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు అన్నయ్య అక్కడ అని చెప్పి అనేసరికి, నువ్వు ధైర్యంగా ఉండమ్మా నేను వచ్చేస్తున్నాను అక్కడికి అని చెప్పి అన్నయ్య అప్పటికప్పటికి స్పాట్లో అమ్మ బర్త్డే అని చెప్పి అన్నయ్య సేవకు వచ్చిన రోజని అవన్నీ కలిపి చాలా పెద్ద ప్రోగ్రామ్లు చేస్తున్నారండి ఇక్కడ ఆ రోజు. అప్పుడు అన్నయ్య అమ్మ దగ్గరికి వచ్చేసి, అమ్మ చెల్లిలా ఉంది,
నన్ను వెళ్ళమంటావా లేదా ఈ కార్యం చేయమంటావా అంటే అమ్మ అప్పుడు అంది, లేదురా మీ చెల్లి దగ్గరికి వెళ్ళిపోనాను, ఎవరు లేరు అన్నావుగా అని చెప్పి అనగానే అన్నయ్య అలా చెప్పారండి. చెప్పగానే వెంటనే ఆ రాత్రే నా దగ్గరికి బయలుదేరి తెల్లవారుజామున 5-6 గంట అక్కడ వచ్చేసారండి. ఆ విషయం తెలియగానే నాకు అసలు అలా కూర్చుని పోయా. నేను ఏంటి నా పరిస్థితి ప్రభువా, నాకు తోడుగా ఉంటాడని అనుకున్న నాన్న కోల్పోయా, నేను 2 పిల్లలను కూడా కోల్పోయాను, సేవకుడు కూడా లేడు, నన్ను ఏం చేయమంటూ నాకు ఏం తెలియదయ్యా. అసలు ఈ ప్రాంత ప్రజలైతే నాకు అసలు అలవాట్లేదు, నా మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అవుతుంది, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు ప్రభు అని చెప్పి నేను దేవుడితో మాట్లాడుతూ ఉంటే నేను నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను, భయపడుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అలా చెప్పంగానే వెంటనే ఆ మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చి అలా కూర్చొని అందరూ బాడీ దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు. సంఘస్థులు ఇంచుమించు 4-5 ఆటోలు పెట్టేసుకుని అందరూ వచ్చేసి అక్కడ ఉండేసరికి అమ్మగారు అని చెప్పి గట్టిగా చాలా, ఎందుకంటే నాకన్నా ఎక్కువ పరిచయం వాళ్ళు. అసలు నాకు మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలు అయింది, కానీ వాళ్ళైతే ఇంచుమించు 15-10 సంవత్సరాలు బట్టి అయ్యగారితోనే ఉన్నవాళ్ళండి. యమనస్తులు అందరూ కూడా మా అయ్యగారులు అయితే మేము చచ్చిపోతాం అని చెప్పి వాళ్ళు ఏడ్చేస్తుంటే ఎందుకో తెలీదు దేవుడు ఇచ్చిన ధైర్యం. అక్కడ నేను ఒకటి మాట్లాడుతున్నాను, మీకన్నా ఎక్కువగా నాకు చాలా బాధ ఉంటుంది, దయచేసి మీరు ఎవరు ఏడవద్దు, అయ్యగారు పరలోక రాజ్యంలో ఉన్నారు, మనం అక్కడికి వెళ్దాము, మీరు ధైర్యంగా ఉండండి దయచేసి అని చెప్పి నేను ఒక్క మాట మాట్లాడానండి. మాట్లాడిన తర్వాత బాడీని పోస్ట్ మార్టం చేద్దామని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మరలా మేమున్న ప్లేస్కి తీసుకొచ్చేసారు. అప్పుడు అంతకుముందు అయ్యగారు చెప్పిన మాట ఏంటంటే, సుమా నువ్వు చనిపోయినా నేను చనిపోయినా ఎక్కడ చనిపోయామో, ఏ ప్రాంతంలో మనం చనిపోయామో అక్కడే మన సమాధి చేయమని చెప్పు అని ఎప్పుడో నా వివాహమైన కొత్తలోనే మాట చెప్పారండి. అప్పుడు మామయ్య వీళ్ళందరూ విజయవాడ తీసుకెళ్ళిపోదాం, ఇంకెక్కడ వద్దు అని అంటే, మామయ్య ఆయన అంతకుముందే నాకు చెప్పారండి, నేను చనిపోయినా ఆయన చనిపోయినా ఇక్కడ పెట్టమన్నారండి బాడీని అంటే, అప్పుడు సరేమ్మా మేమేం మాట్లాడు, నీ ఇష్టమేమమ్మా అని చెప్పి ఇంకా బాడీని తీసుకొచ్చి అక్కడ పెట్టారండి. అప్పుడు కరోనా టైం, ఇంచుమించు దైవ సేవకుల్ని చూడడానికి 4 కిలోమీటర్లు 10 కిలోమీటర్ల నుంచి నడిచి వచ్చేసారండి. చాలామంది అక్కడ ఆశ్చర్యపోయారు, ఏంటి ఇలాంటి సేవకుడి కోసం ఎంతమంది, ఇలాంటి కరోనా అని కూడా భయం లేదు, అసలు ఎంతమంది ఎలా గ్యాదర్ అయిపోయారు ఇక్కడికి అని చెప్పి అక్కడికి పోలీసులు కూడా వచ్చేసారండి. అప్పుడు ఆయన అక్కడ బాడీని అక్కడ పెట్టంగానే అలా పడుకోబెట్టిన తర్వాత అప్పుడు వెస్లీ అనే ఒక మాట, చాలామంది అంటున్నారు ఇది ఎంత ఘోరమైన మరణం, ఈ సేవకుడు ఏదో తప్పు చేసి ఉంటాడు కాబట్టి ఎంత ఘోరమైన మరణం వచ్చింది అని చెప్పి అక్కడ పక్కనున్న వాళ్ళందరూ మాట్లాడుకుంటున్నారండి. వీళ్ళిద్దరూ ఏదో తప్పే చేసి ఉంటారు, అందుకే పిల్లలు చనిపోవడం ఏంటి, తర్వాత ఈయన చనిపోవడం ఏంటి అని మాట్లాడుతుంటే ఆ మాటలు నన్ను ఇంకా కృంగ తీసేస్తున్నా. నేను అలా నిలబడిపోయాను. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే చెల్లాలి ప్రభా, నేనైతే ఏమీ చేయలేను అని చెప్పి నేను అలా ఉండిపోతే ఆ టైంలో వెస్లీ వచ్చి ఆ మాటలు వింటూ అన్నయ్యకి అప్పుడు సమయం ఇచ్చారు. ఆ సమయంలో అన్నయ్య మైక్ తీసుకొని అంటున్నారు, చాలామంది ఇక్కడ మాట్లాడుతున్నారు ఘోరమైన మరణం అని. నాకు వినపడింది, ప్రపంచంలో కల్లా ఘోరమైన మరణం ఎవరిదంటే మీ అందరికీ తెలుసు, ప్రభువైన యేసుక్రీస్తుది. ఆయన మన కోసం చాలా ఘోరమైన మరణం అనుభవించాడండి. ఈ దైవ సేవకుడికి ఇలా వచ్చేసరికి ఇలా మాట్లాడడం చాలా తప్పండి, అది ప్రభు పిలుచుకున్నాడని చెప్పి అన్నయ్య కొన్ని మాటలు చెప్పి అలా చెప్తుంటే అన్నయ్య మాటలు చెప్పి అలా ముగించేసి అలా నుంచున్నారు. మరలా నాకు మాట్లాడాలనిపించింది, అన్నయ్య నేను ఒక మాట మాట్లాడతాను అన్నయ్య అని చెప్పి అంటే అందరు నా వైపు విచిత్రంగా చూస్తున్నారు, ఈ సమయంలో ఈవిడేం మాట్లాడేది ఇప్పుడు అని చెప్పి అందరు నా వైపు చూస్తుంటే నేను అక్కడికి వెళ్ళి మైక్ పట్టుకొని నేను ఒకటే మాట చెప్తున్నాను, సంఘస్థులు అందరూ అక్కడే ఉన్నారు, యవనస్తులు మొత్తం అందరూ పెద్దోళ్ళందరూ అక్కడ ఉంటే నేను ఇలాగే అంటూ, నేను ఇక్కడి నుంచి వెళ్ళనండి, నేను చనిపోయినా నన్ను ఇక్కడే పెట్టను, కానీ నేను మాత్రం వెళ్ళను, కానీ మీరెవరు అయ్యగారు లేరని చెప్పి దేవునికి మాత్రం దూరం అవ్వద్దు దయచేసి, నేనున్నాను, నేను ఉండే వరకు ప్రభు కృప ఉంటే, ప్రభు చిత్తం నా పట్ల ఉంటే నేను కూడా తుది శ్వాస ఇక్కడ విడిచిపెట్టే వరకు ఇక్కడే విడిచిపెట్టే వరకు కూడా మిమ్మల్ని అస్సలు నేను వదిలి వెళ్ళను, దయచేసి మీ అందరికీ నేను ఈ మాట చెప్తున్నానని చెప్పి అలా చెప్పగానే అందరు ఇంకా చాలా గట్టిగా ఇచ్చేశారు. నేను చాలా ధైర్యంతో చెప్తున్నాను, నేను ఎక్కడికి వెళ్ళను. ఇప్పుడు నేను చెప్తున్నాను, అసలు ఇక్కడి నుంచి మా అన్నయ్య వీళ్ళందరూ నన్ను తీసుకెళ్ళిపోదామని వచ్చారు,
కానీ నేను వెళ్ళను ఇక్కడి నుంచి. నేను చనిపోయినా నన్ను ఇక్కడే ఉంచండి నేను చెప్తాను. దయచేసి మీరు మాత్రం అలా బాధపడొద్దు, కొంచెం ధైర్యంగా ఉండండి, నాకు సపోర్ట్గా ఉండండి. నేను మాత్రం ఎక్కడికి వదలను. నేను అన్నీ వదిలేసుకుని ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు అన్నీ నేను కోల్పోయి మీ మధ్యలో ఉంటున్నాను, కానీ నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. ప్రభు తప్పగా కార్యం చేస్తాడు, విశ్వాసం ఉంచండి అని చెప్పి నేను వాళ్ళందరికీ ఆ మాట చెప్పిన తర్వాత చాలా ధైర్యంతో అందరూ నన్ను పట్టేసుకొని, అమ్మ మా కూతుళ్ళ కన్నా మా పిల్లల కన్నా మేము మిమ్మల్ని ఎక్కువగా చూసుకుంటాం అమ్మ అని చెప్పిన సంఘం ఈరోజు కూడా మాట జవ దాటకుండా నన్ను ఎక్కువగా చూసుకుంటున్నారండి. దేవుడికే మహిమ కలుగును గాక. చాలా ప్రేమతో అలా చూసుకుంటూ ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా నా గురించి ప్రే చేస్తూనే ఉంటారు. అమ్మగారు ఎక్కడికి వెళ్ళినా జాగ్రత్తగా రండి, చాలా జాగ్రత్తగా అండి. ఏదైనా వాళ్ళ ఇంట్లో ఏది చేసినా ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్నే పిలుస్తారు, నాకే ప్రిఫరెన్స్ ఇస్తారండి. అయితే ఇలా జరిగిపోయిన తర్వాత మేము ఇవన్నీ ఇలా అయిపోయిన తర్వాత చాలామంది నా బంధువుల నుంచి వచ్చిన మాటలు, ఆ అబ్బాయిని ఈ అమ్మాయి అలా కావాలని టార్చర్ పెట్టి చంపేసిందని కొన్ని మాటలు, ఇద్దరిని పిల్లల్ని పోగొట్టుకుంది, ఇప్పుడు భర్తనే కోల్పోయింది, ఇంకేంటి అమ్మాయి బతికి అయిపోయింది, ఇంకా అమ్మాయి జీవితం ఇక్కడితో ఇంకా క్లోజ్ అయిపోయింది, ఇంకా ఏమి ఉండదు అని చెప్పి చాలా మాటలు. ఇప్పటికి కూడా ఎందుకు నీకు ఆ అడవిలో సేవ, బయటకు వచ్చేసి మ్యారేజ్ చేసుకోవచ్చు కదా అని చెప్పి ఇంకా మాటలు నన్ను ఇప్పటికీ ఆ మాటలు నాకు వస్తూనే ఉన్నాయండి. అయినా నేను ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఎంత ధైర్యంగా నేను ఉండడానికి కారణం నా ప్రభు నా పట్ల చూపిన కృపే. నా ప్రభు చాలా నా పట్ల, నాకు 2016లో మ్యారేజ్ అయ్యి 5 సంవత్సరాలే అయింది కదా అని నేనేం బాధపడలేదు. కానీ 5 సంవత్సరాలు సేవకుడి దగ్గర, సునీల్ అయ్య గారి దగ్గర నేనేం నేర్చుకున్నాను అవి నేను ఇక్కడ చూపించాలి. ఆయన ఏ ప్రేమతో అయితే విశ్వాసులందరినీ నువ్వు ప్రేమను చూపిస్తే నువ్వు ప్రేమనే కోసుకుంటావు, వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా పర్లేదు, వాళ్ళకి ప్రేమను చూపించు అని ఎప్పుడు ఆ మాట నాకు చెప్తూ ఉండేరండి. ఇప్పుడు కూడా ఏజెన్సీలో నేను పడుతున్న పరిస్థితులను చూసి నా సంఘం వాళ్ళే బయటికి నా గురించి బ్యాడ్గా కాల్ చేసి చెప్పడం, చాలా ఆవిడే పెత్తనం చేసి ఇలా చేసేస్తుంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చేసారు ఇక్కడికి, వాళ్ళందరూ తినేస్తున్నారు చేస్తున్నారని చాలా మాటలు నా సంఘంలోంచి బయటికి వెళ్తున్నా. ఎవరైతే చెప్తున్నారో వాళ్ళు నాకు తెలిసిపోయారు ఎవరు చెప్తున్నారు. ఆ అమ్మాయికి అనుకోకుండా కరోనా వచ్చిందండి. అయ్యగారు చనిపోయి 2 వారాలు అవుతుందంతే, బయటికి వెళ్ళలేని పరిస్థితి. నాకు ప్రభు చెప్తున్న మాట, ఒకసారి అమ్మాయి దగ్గరికి వెళ్ళరానంటే తప్పకుండా వెళ్తాను అని చెప్పి నేను అన్నయ్య వెంటనే కారు కట్టించుకొని మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మీరు నమ్మరు, ఆ కరోనా స్టేజ్లో నేను వెళ్ళి పట్టేసుకుని ఏంట్రా నీకు ఎలా రావడం ఏంటి, నేనైతే నిస్వార్థమైన ప్రేమను అమ్మాయి పట్ల ఇప్పటికీ నేను చూపిస్తున్నా. నా పట్ల చాలా బ్యాడ్గా క్రియేట్ చేసి బయట చెప్పడం ఇలా ఇప్పటికీ జరుగుతుంది. నేను నా రక్త సంబంధులు వాళ్ళు చేసే మాటల వల్ల నేను ఇంకా అనుభవిస్తున్నాను. అయినా పర్వాలేదు, ప్రభు చెప్పిన మాట, నేను నిశ్చయంగా నేను తోడే ఉన్నాను, నీ పట్ల నేను కార్యం చేస్తాను, నువ్వు ధైర్యంగా నిలబడమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. చాలా మాట. ఇలా నేను కృంగిపోతున్న సమయంలో వెస్లీ అని ఒక మాట చెప్పేవారు. ఎప్పుడు కాల్ చేసిన ఒక మాట అంటాడు అన్నయ్య, దేవుణ్ణి ఒక్కటే అడుగు, అయ్యా నా పక్కనే ఉండు, నాలో ఉండండి, నాతో రండేసాయ అని ఒక్క మాట అడుగు దేవునికి తప్పకుండా ధైర్యం ఇస్తాడంటే. ఇప్పుడు కూడా నిజంగా అసలు నా పని ఏంటంటేనండి, ఒక దైవ సేవకురాలుగా వచ్చిన సేవకుల్ని రిసీవ్ చేసుకోవడమే తప్ప స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడడం, అసలు ఇలా మౌత్ పట్టుకోవడం ఇదైతే నాకు అసలు తెలియదండి. అసలు వచ్చిన సేవకుల్ని రిసీవ్ చేసుకున్నానా, వాళ్ళకి మంచి భోజనం పెట్టి నాకున్నంతలో ఇచ్చిన కానుక ఇచ్చి పంపించానా లేదా, అంతేనండి. ఎప్పుడు నేను స్టేజ్ ఎక్కి మాట్లాడలేదు. అలాంటిది ఇప్పుడు 6 సంఘాల్లో దేవుడు తన ఉచితమైన కృపచేత బలపరుస్తూ వాడుకుంటున్నాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు మీ అందరికీ ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఇప్పుడు చాలా పోరాటాలతో నేను నా జీవితం పోరాడుతున్నాను. కానీ ప్రభు నాకు ఇస్తున్న ధైర్యం ఏంటంటే, నాది చాలా చిన్న వయసే అయినా నేను బాధపడట్లేదు. ఎవరికి లేని గొప్ప భాగ్యం దేవుడు నాకు ఇచ్చాడు. నేను చేసే పరిచర్య గురించి ఒక 2 మాటలు నేను చెప్తానండి.
ఆ ఏజెన్సీ ప్రాంతానికి ఎవరు రావాలన్నా ఫస్ట్ సారి వచ్చారంటే రెండోసారి రారండి. ఇంకా ఏ సేవకులైనా వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా కొంచెం ఆత్మీయులైతేనే. ఫినే అన్న అయితే ఏజెన్సీ ప్రాంతానికి రాలేదు, కానీ బయట సిటీలో అక్కడ వేరే చోట జరిగింది, అక్కడికి వచ్చారు అన్న. అంటే అక్కడికి పిలవాలనుకున్నాం, అన్న అప్పుడు ఆ రోజు అక్కడికి డేట్ ఇచ్చారు. పర్లేదులే ఇంకోసారి తప్పకుండా అన్నయ్యని తీసుకువెళ్దామని మేము అనుకున్నాం. అక్కడ ప్రాంత ప్రజలు, అక్కడ ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే సేమ్ మనకలాగే ఉంటారు, మనుషుల్లాగే. చేతబడి విద్యలు ఉంటాయి వాళ్ళ దగ్గర. జస్ట్ ఇలా మన కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తారు, తర్వాత ఇలా పక్కన చెయ్యేస్తే చాలండి వెంటనే చేతబడి శక్తి చేస్తారనమాట. మా సంఘంలో మొన్న రీసెంట్గా జరిగిన సంఘటన ఏంటంటే, ఆ అబ్బాయి అనుకోకుండా ఒక మీటింగ్కి వెళ్ళాడు. అక్కడ ఒక మీటింగ్కి వెళ్తే ఆ ఊర్లో ఉన్న ప్రాంత ప్రజలు చాలా భయంకరమైన వాళ్ళు. అయితే అక్కడ అనుకోకుండా అతని మీద చెయ్యేసారు ఇలాగా. చెయ్యేసి ఏంటి బ్రదర్ అని ఇలాగా మాట్లాడారంట. ఆ అబ్బాయి ఇంటికి రాగానే అతనికి కాలిపోయినట్టుగా ఇంత ఇంత పెద్ద బొబ్బు వచ్చేసిందండి. అది బయటికి వెళ్ళి చూపిస్తే నీకు చేతబడి చేశారు, 3 రోజులు నువ్వు చచ్చిపోతామని చెప్పారండి. అలా చెప్పంగానే వెంటనే మా దగ్గరికి తీసుకొచ్చి ఇలా ఉందమ్మా ఏం చేద్దామని అంటే, మనం ఏం చేసేది లేదు, 3 days ఫాస్టింగ్ ఉండి చర్చిలో అబ్బాయిని కూర్చోబెట్టి మనం ఫాస్టింగ్ ఉండి ప్రేర్ చేద్దాం, దేవుడు తప్పకుండా కార్యం చేస్తాడు, మీరు విశ్వాసం ఉండి. అసలు వాళ్ళకి ఏమీ తెలియదండి. వాళ్ళ ప్రేమే ఈరోజు నన్ను అక్కడ కట్టివేసింది. దేవునికి స్తోత్రం. వాళ్ళు నిస్వార్థమైన ప్రేమ. నేను ఎప్పుడు అనుకుంటాను, దేవుడు ఎవరికి ఇచ్చే భారం అంటే, చాలామంది అంటారు మేము చేసే పరిచర్య అసలు పరిచర్యే కాదండి, సరిగ్గా అసలు ఫెసిలిటీస్ ఉండవు, మీకేమి అక్కడ అసలు సరైన వసతులు ఉండవు, ఏమీ ఉండవు. అక్కడ మీకు ఫోన్ కాల్ ఉండదు. వాటర్కి వెళ్ళాలంటే 10 kilometers వెళ్ళాలి, ఫోన్ చేయాలంటే 30 kilometers రావాలి. చిన్న సూది కొనుక్కోవాలన్నా, కూరగాయలు కొనుక్కోవాలన్నా చాలా బయటికి వెళ్ళాలండి. అలాంటి ప్రాంతంలో మీరు చేస్తున్నారు, మాదేం పరిచర్య అండి అని అంటారు. అప్పుడు నేను ఎప్పుడు ఒకే మాట చెప్తాను, దేవుడు ఎవరికి ఏ భారం ఇవ్వాలో ఆ భారం అందరికి ఇస్తాడండి. దేవుడు ఎవరు చేస్తారో ఎవరు ఉంటారో ఆయనకి తెలుసు. ఆయన ఎవరెవరిని ఎక్కడ నిలబెట్టాలో ప్రభుకి బాగా తెలుసండి అని చెప్పి నేను ఎప్పుడు ఈ మాట మాట్లాడుతూ ఉండేదాన్ని. అయితే మొన్న రీసెంట్గా రక్తం తాగే మనుషులు, వాళ్ళు ఒక చిన్నగా చెప్పాలంటే వాళ్ళు బ్లడ్ తాగుతారనమాట. వాళ్ళు ఎలా ఉంటారంటే మన పగలంతా ఇలా మామూలు మనుషుల్లాగే ఉంటారు. వాళ్ళు నేర్చుకుంటారు ఆ విద్య నేర్చుకుంటారు వాళ్ళు. అంటే మా ఇంటి పక్కనే ఉన్నారు వాళ్ళు. మొన్న వెస్లీ అన్నయ్య కూడా చేస్తే అమ్మ ఇంకా నేను ఎప్పుడు రాను అని చెప్పి అలా అన్నారు, కానీ అన్నయ్య అలా అంటారు, కానీ వస్తూనే ఉంటారు మా దగ్గరికి. వాళ్ళందరినీ అళ్ళు పెట్టేస్తారు. పక్కన వచ్చిన ఆర్కెస్ట్రా వాళ్ళని వీళ్ళందరినీ ఇక్కడే ఉన్నారంటే జాగ్రత్త బయటికి వెళ్ళకండి అంటే వాళ్ళు స్నానం కూడా చేయరు, ఇంకా అక్కడ అలాగే ఉండిపోతారు ఇంకా. అయితే మొన్న రీసెంట్గా మేము అనుకోకుండా మేము కొండ మీద 40 రోజులు ప్రేయర్ చేస్తుంటే అక్కడ ఒక ఆవిడ తన భర్తని చంపేసిందండి. అంటే ఫస్ట్ ప్రయోగం తన భర్త మీద చేసింది. అంటే ఎలా అంటే నైట్ 12-1 గంట అవుతే అమ్మాయిలే చేస్తారు, ఎక్కువ అమ్మాయిలు చేస్తారు అనమాట. అయితే వాళ్ళు నైట్ 12-1 గంట 1 ఆ టైంలో వితౌట్ డ్రెస్ మీద ఉంటారు. ఒంటరిగా దొరికితే వాళ్ళు అనుకోకుండా ఇలా చూసారంటే వాళ్ళే వచ్చేస్తారండి. ఇంకా వాళ్ళు వచ్చేస్తే ఎక్కడో చోట కన్నం పెడతారు, ఇంకా చిన్న హోల్ పెట్టి బ్లడ్ తాగేస్తూ ఉంటారండి. మొన్న మా సంఘంలో ఒక అమ్మాయి, ఒక యవనస్తురాలు సుధా అని మా ఇంటికాడ పరిచర్య చేస్తూ ఉండదు. ఆ అమ్మాయి చెప్తుంది, నన్ను వదిన అంటది, వదిన మీరు బయట టైము నైట్ మీరు అసలే 2-1 గంటకి లేచి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, మరి ఎందుకు తిరుగుతారో నాకు తెలియదు, మీరు లెక్కండి వదిన అంటుంది. ఏమ్మా అన్నాను. అంటే అనుకోకుండా మా బావగారు మొన్న డ్రింక్ చేసి బయట పడుకున్నారు మా ఇంటి దగ్గర. ఆవిడ బ్లడ్ తాగి ఆవిడ వచ్చింది వదిన, కొత్తగా నేర్చుకున్నారంట. ఆవిడ వచ్చి మా బావ బ్లడ్ తాగేస్తుంటే ఆయన అరుస్తున్నాడు, గట్టిగా అరుస్తున్నాడు, మత్తులో ఉన్నాడు, తాగేసిన మత్తులో ఉన్నాడు, గట్టిగా అరుస్తున్నా కూడా అలా ఆవిడేమి ఇంట్లో పడుకుంది, లెగట్లేదు వదిన. ఇంకా గట్టిగా రా అని అనేసరికి వాళ్ళ ఆవిడ మెలుకు వచ్చి ఏం జరిగింది అనేసరికి ఈవిడ తాగుతూ ఉన్న ఆవిడే బయటికి పారిపోయింది. అక్కడంతా బ్లడ్, అదంతా చాలా బ్లడ్ అయిపోయి ఆ అబ్బాయి ఇప్పుడు లేగలేని స్థితిలో ఉన్నాడు. వాళ్ళు ఏం చేస్తారంటే మనకి మత్తు వచ్చేస్తుందండి. వాళ్ళు మన దగ్గరకు వచ్చేసరికి ఇంకా స్పృహ కోల్పోతాం అనమాట, బ్లడ్ తాగేస్తూ ఉంటారు. ఈలోపు స్పృహ వచ్చి బయటికి లెగిస్తే ఈ నాలిక బయటికి లాగేస్తారండి, వాళ్ళు చంపేస్తారు.
చంపేసిన తర్వాత ఇంకా మార్నింగ్ సమాధి కార్యక్రమం చేస్తారుగా, అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ దాన్ని తోకొని ఆ బాడీని తింటారు వాళ్ళు, ఆ బాడీని తినేస్తారు. మీరు మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నేను మరి అంటే నాకైతే ఇప్పుడు వచ్చే అబద్ధం చెప్పడం నాకు తెలియదు. ఎందుకంటే ఇవి మీకు తెలియాలి కాబట్టి ప్రభు ఎందుకో నాకు తెలియదు. నేను ఎక్కడ ఈ విషయం అయితే ఎప్పుడు చెప్పలేదు, ఎక్కడ కూడా వెస్లేని వాళ్ళ చర్చిలోకి వెళ్ళా కూడా అక్కడ కూడా చెప్పలేదు నేను. ఎందుకు ప్రభు ప్రేరేపణ బట్టి నేను చెప్తున్నాను. అలాంటి ప్రాంతం అండి. మా ఇంటి పక్కనే ఉంటారు, ఒక్కోసారి మా పక్కనే ఉంటారు. కాకపోతే వాళ్ళు ఏంటంటే కొంచెం ప్రార్థన పరులు, ప్రార్థన ఉన్న వాళ్ళ దగ్గర మాత్రం ఉండరండి. మా కళ్ళే ఇలా చూడలేరు కూడా వాళ్ళు. ఇక వెంటనే తలదించేసుకుంటారు, వెళ్ళిపోతారు. అక్కడ పక్క ప్లానింగ్తో ఉంటారు. పగలంతా చూస్తారు, ఒక్కలే ఉంటున్నారా, ఇద్దరు ఉంటున్నారా అని పగలంతా అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారండి. ఎవరూ లేకపోతే అప్పుడు ఆ నైట్ టైం వెళ్తారండి. అక్కడికి వెళ్ళి అమాంతంగా ఆ మనిషిని పట్టుకొని ఆ విధంగా అక్కడ చేస్తారు. అలాంటి ప్రాంతం అండి. ఇప్పుడు కూడా ఉన్నాయనంటే చాలా భయంకరమైన ప్రాంతం అది, మేము ఉండే ప్రాంతం. అది ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలేక అర్పించేసి అక్కడ ఉండిపోవాల్సిన ప్రాంతం ఇది. నాకు ఎక్కువ నేను ప్రభువులోకి వచ్చిన కాడి నుంచి ఎక్కువ నేను మిషనరీ భక్తుల జీవిత చరిత్రలు ఎక్కువ చదువుతూ ఉండేదానండి. చాలా ఇంట్రెస్ట్ అనిపించాయి. సునీలయ్య గారు ఎప్పుడు ఒక మాట అంటూ ఉండేవారు, ఎవరో ఏదేదో చేశారని కాదు, నువ్వేం చేసావు దేవుని కోసం, నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు. ఎప్పుడు ఆ మాట అడుగుతారు. వాళ్ళు ఇది చేశారు, వీళ్ళు ఇది చేశారంట, ఆవిడ ఇలా అంట, ఈయన అలా అంట కాదు, నువ్వేం చేస్తున్నావు అసలు దేవుని కోసం. చిన్న శ్రమ వస్తే నువ్వు పడిపోతావు, ఇంట్లో చిన్న ఇబ్బంది వస్తే పడిపోతావు. దేవుని కోసం నువ్వేం చేస్తున్నావు అసలు, దేవుని కోసం నీవు ఎలా అర్పించుకుంటున్నావు అని ఎప్పుడు నాతో ఇలా మాట్లాడుతూ ఉండేవారండి. నిజమే, ఎవరెవరో ఏదో చేశారని కాదు, మనం కూడా ఏదో ఒకటి దేవుని కోసం చెయ్యాలి. చేసేవారికి కనీసం మోడల్ సపోర్ట్ అయినా ఉండాలి, తప్పకుండా సపోర్ట్ అయినా వాళ్ళకి మనం చేయాలి. కానీ ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పుడు నేను చేయడానికి మా అమ్మగారు అన్నయ్య వాళ్ళ ఆవిడ, మా చెల్లి నా కోసం అన్నయ్య మెకానికల్ చేస్తాడండి వర్క్, అవన్నీ విడిచిపెట్టేసి ఇల్లు అవన్నీ విడిచిపెట్టేసి నేను ఒక్కదాన్నే ఉంటున్నానని నా కోసం వాళ్ళు వచ్చి నాతో పాటు సేవలో ఉండిపోయారండి. దేవునికి స్తోత్రం. ఇంకమ్మా మేము కూడా, ఎందుకంటే నేను అనుకున్నా నేను ఒక్కదాన్నే అయిపోయానా, నేనేం బాధపడట్లా. అలాగని వాళ్ళు వచ్చారని చెప్పి నేను వాళ్ళ మీద డిపెండ్ అవ్వట్లేదు ప్రభువా, వాళ్ళ వైపు నేనేం చూడట్లేదు. ఎందుకంటే నేను ఆల్రెడీ 4 మరణాలు నా జీవితంలో నేను చూశాను. వెంటనే అవి కూడా సంవత్సరం గ్యాప్లోనే ఇవన్నీ నేను చూశాను. వీళ్ళు కూడా నేను ఆధారపడట్లేదు ప్రభువా అని చెప్పి ఇలా ఉన్నాను. ఇలా జరుగుతుండగా మా అమ్మగారు, సారీ నేను టైము అడగలేదు. దేవునికి స్తోత్రం. ఇలా మా అమ్మగారు వాళ్ళు కూడా, వాళ్ళకి అసలు ప్రాంతం పడదండి. అక్కడ ఏంటంటే మలేరియా దోమలు ఉంటాయండి. మీ అందరికీ తెలుసు, అడవిలో కుట్టిందంటే ఆ దోమ ఇంకా మలేరియా లైఫ్ లాంగ్ ఉండిపోద్ది. ఇంకా ఒక్కసారి వచ్చిందంటే ఆ మలేరియా ఇక మరలా వస్తూనే ఉంటుంది, ఇయర్ వస్తూనే ఉంటుంది. అలా ఉంటుంది అనమాట. తర్వాత మా అన్నయ్య వాళ్ళ ఆవిడికి, మా వదినికి, తనకి అక్కడ ఆ ప్లేసు, ఆ క్లైమేట్ పడక, నాకు కూడా వెళ్ళిన కొత్తలో కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ అవ్వడం, యూరిన్లోనే సీమ్ పట్టడం, చాలా అసలు ఆ ప్రాంతంలో ఎన్నో ఇబ్బంది పడినా ఇప్పుడు దేవుని కృపను బట్టి నాకు ఆ ప్రాంతం దేవుడు అలవాటు చేశాడండి. దేవునికి స్తోత్రం. నేను చాలా గట్టిగా ఉంటాను. అక్కడ చలి ఎలా ఉంటుందంటే, జమ్మూ కాశ్మీర్ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చింది. అక్కడ కాశ్మీర్ తర్వాత సెకండ్ ప్లేస్ వచ్చారండి. అక్కడ మధ్యాహ్నం 2ంటికే ఎండ వస్తుంది అంతే, ఇంకా మిగతా టైంలో సన్ ఇంక రాదు. అలా ఉంటుంది అనమాట. చాలా భయంకరంగా. ఇక్కడి నుంచి మనకి ఇటు నుంచి వస్తారు ఆర్కెస్ట్రా వాళ్ళు, స్నానం కూడా చేయరు. వాళ్ళు వేడి నీళ్ళు పెడతాం, సిస్టర్ వద్దు సిస్టర్ అంటారు. అంత భయంకరంగా ఉంటుంది అనమాట. చలి చాలా విపరీతమైన చలి. సంబర్లో కూడా పగలంతా మంచి ఎండ ఉన్నా నైట్ అయ్యేసరికి చాలా కూల్ అయిపోతూ ఉంటుంది, చలేస్తూ ఉంటుంది అనమాట. అలాంటి ప్రాంతం అనమాట. అయితే మా అన్నయ్య వాళ్ళ ఆవిడికి, తనకి ఆ క్లైమేట్ పడక, అటు అమ్మకి పడక, అటు చెల్లికి పడక, ఇద్దరికి డస్ట్ ఎలర్జీ వచ్చేస్తుందండి.
చాలా ఇప్పటికీ పోరాడుతూనే ఉంటారు. అలాగా నేను ఒకటే అంటా, పర్లా పౌలు గారు అయితే ఎన్నిసార్లు చెరసాలకి వెళ్ళారు, ఆయన ఎన్నిసార్లు నిద్రాహారాలు మానేశారో. మనం ఇంకా పౌలు జీవిత చరిత్ర చదువుకోవడమే, అందుకే ఈ చరిత్రలు మన కోసం దేవుడు రాసి ఉంచాడమ్మా అని చెప్పి నేను ఇంకా వాళ్ళకి ఏం చెప్పను. ఇంకా అది చదువుకుంటూ ఉండడం, దేవుడు తప్పకుండా నాకు ఇచ్చిన బలాన్ని మీకు కూడా దేవుడు ఇచ్చిన గాక అని ఇంకా అదే ప్రార్థన చేస్తానండి. ఆ విధంగానే చెప్తాను. ఇలా అయిన తర్వాత అమ్మగారు, మరి నాన్నగారు చనిపోయిన తర్వాత అనుకోకుండా అమ్మ తల్లో నరాలు, లోపల నరాలన్నీ వాసిపోయి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయిందండి. సునీల్ అయ్య గారు, పాస్టర్ గారు అంటే చాలా ఇష్టం. నా పెద్ద కొడుకు అంటదండి ఆవిడ, అల్లుడు అని కూడా పిలవదు, బాబు అని పిలుస్తుంది అనమాట. సునీల్ బాబు అని చాలా ప్రేమతో చూస్తుంది. ఆయన కూడా లేకపోయేసరికి అమ్మ ఇంకా మనిషిలా లేరండి, అలా అయిపోయారు. ఏజెన్సీ వచ్చిన తర్వాత కొవ్వూరు వెళ్ళాలని చెప్పి అన్నయ్య, నేను కారు ఇస్తున్నా వద్దామా, వెహికల్ మీద వెళ్ళిపోతామని చెప్పి వెహికల్ మీద వెళ్తుంటే లోయలు ఉంటాయండి. అక్కడ లోయలు ఇంకా కింద పడిందంటే ఇక రావటం ఉండదన్నమాట. ఆ లోయల దగ్గర కరెక్ట్గా అమ్మ అలా కూర్చొని కొవ్వూరు నుంచి జర్నీ చేసి నా దగ్గరికి వచ్చేస్తున్నారు. టైము కరెక్ట్గా 6 అవుతుంది, 6:30 అవుతుంది. ఆ సమయంలో వస్తుంటే అమ్మ అలా బైక్ మీద కూర్చుంటే ఎవరో వెనక పెట్టి ఇలా లాగేసినట్టు అవుతే అమ్మ అమాంతంగా అలా బైక్ మీద నుంచి కింద పడిపోయేసరికి వెంటనే చిన్న మెదడుకి లోపల గాయమైందని చెప్పారండి. హాస్పిటల్కి తీసుకెళ్ళంగానే చిన్న మెదడుకి తగిలింది. ఇవిడి చాలా జాగ్రత్తగా ఉండాలి, ఆలోచించకూడదు, ఎక్కువ ఒత్తిడికి గురవ్వకూడదు అని చెప్పి ఇవన్నీ చెప్పారు. ఇప్పుడు కూడా అమ్మ కొంచెం అలాంటి పరిస్థితిలోనే ఉన్నారు. అందరూ అంటున్న మాట ఏంటంటే, నేను ఎప్పుడు అంటాను, అంత భక్తిపరురాలు మేము కాదు, యోబు కన్నా యోబులాగే వస్తున్నాయి మీకు అలా వస్తున్నాయి ఏంటి అని అంటే, ఒక ఆవిడైతే మా ఇంటి ఎదురు బ్రాహ్మిన్స్ అండి, ఆవిడ వచ్చేసి అయితే మీరు చాలా మంచోళ్ళు, ఇంకా దేవుడు అంటారు ఏంటండి, సేమ్ ఇలాగే మాట్లాడిందండి. ఇంకా దేవుడు అంటే ఏం చేశాడండి మీ దేవుడు? మీ ఆయన కోల్పోయారు, మీ 2 మనవళ్ళను కోల్పోయారు, తర్వాత మీ అల్లుడిని కోల్పోయారు, మీ అమ్మాయికి అలా ఉంది, ఇప్పుడు మీకు అసలు బాగాలేదు, మీరు పడిపోయారు, ఇంకా దేవుడు అని పట్టుకుంటున్నారు ఏంటండి అని అంటే, ఏమండి మేము ఒక హైందవ కుటుంబంలో నుంచి వచ్చామండి, ఈయనే నిజమైన దేవుడని, ఈయన మా పట్ల గొప్ప కార్యం చేస్తాడండి, దేవుడు ఏది చేసినా మా మేలు కోసమేనండి అని మీరు కూడా దేవుడిని నమ్ముకోండి అని చెప్పారు మా అమ్మ. దేవునికి స్తోత్రం. దేవుడు ఏది చేసినా అది శ్రమ అయినా, నీ ఇంటి మీదకి ఏది ఆయన అనుమతించినా ఆయన చిత్తం లేకుండా ఏది జరగదండి. ఇప్పుడు నేను చెప్తున్న మాటలు ఇక్కడ వింటున్న మీరు, ప్రభు కోసం ఇంకా మనం చాలా అంచుకాలాల్లో ఉన్నాం. మన పరిస్థితి ఏంటంటే, ఇంకా దేవుని కోసం మనకి ఇది కావాలి, అది కావాలి, ఇది ఉంటే బాగుండు, అది చేస్తే బాగుండు అని చెప్పి ఇంకా మనం ఇలా అడుగుతాం. కానీ నా దేవుని కోసం నేను ఏం చేస్తున్నాను, అసలు దేవుడు నన్ను ఎలా ఉండమన్నాడు, నన్ను ఏ విధంగా పాటించమని చెప్పాడు? ఒకవేళ ఈ సమస్యలతో మీరు ఉన్నారేమో, కుటుంబ సమస్యలు, చిన్ని సమస్యల వల్ల దేవునికి ఒకవేళ మనం దూరం అయిపోతున్నామేమో. ప్రియ సహోదరులారా, ప్రియ సంఘము, మీ అందరికీ చెప్తున్న మాట, నేను ఎప్పుడు అంటాను, సంఘంలో ఎవరికి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా వాళ్ళు ఎవరన్నా ఒక సహోదరు వచ్చి, అమ్మ మా నాన్నగారు ఇలా చనిపోయారంటే వాళ్ళ బాధ ఇప్పుడు నాకు అర్థమవుతుందా లేదా? ఎందుకంటే మా నాన్నగారు కూడా చనిపోయి ఉన్నారు కదా. అమ్మ ఇలా నేను కొడుకుని కూతుర్ని కోల్పోయి ఉన్నానంటే వాళ్ళ పరిస్థితి నాకు అర్థమవుతుందా లేదా? తర్వాత అమ్మ ఇలా నా భర్త చనిపోయాడమ్మా అని అంటే అదే ఆ పరిస్థితి కూడా నాకు కూడా తెలుసు. నేను ఇప్పుడు అదే చెప్తాను, దేవుడు ఒక అనుభవాలు గుండా నన్ను తీసుకువెళ్ళాడు. దేవుడు చెప్తున్న మాట, నిన్ను తలగా ఉంచుతాను కానీ తోకగా ఉంచను, నిన్ను ఎన్నడూ విడువను ఎడబాయినని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులారా, సహోదరి, దేవుడు మరలా నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఏజెన్సీ ప్రాంతంలో అసలు ఏ సౌకర్యాలు లేకపోయినా అక్కడ వాళ్ళు ప్రభుని ఏ విధంగా ఆరాధిస్తారంటే చాలా విశ్వాసంతోనండి. ఇంచుమించు మాకు మార్చి 5 ఇప్పుడు జరుగుతుందని మేము చెప్పాం కదండి. మొన్న మార్చి 5కి అక్కడ వాళ్ళు కూలి పని చేసుకుని బతుకుతారండి. ఎవరు జాబ్ హోల్డర్స్ ఎవరు ఒక్కరు కూడా ఉండరు. వాళ్ళ విశ్వాసం మీరు చూడండి, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది నిజంగా. ఇటు సిటీ, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను నేర్చుకున్నాను, నిజంగా మన సిటీల్లో కూడా ఇలాంటి వాళ్ళు అసలు ఉంటారా అని, ఇలాంటి వాళ్ళు ఉన్నారా అని అనిపిస్తూ ఉంటుందండి. అంటే వాళ్ళు చేసే కార్యాలు చూస్తుంటే
అయ్యగారు మీటింగ్ స్టార్ట్ చేశారంటే ఆయన జేబులో ఒక 50 రూపాయలు మాత్రమే ఉంటుందండి. ఒక 50 రూపాయలు పట్టుకొని మీటింగ్ స్టార్ట్ చేస్తారండి. నేను అంటాను, ఎలా అండి, ఏం చేస్తారంటే ప్రభువే చూసుకుంటారు, ప్రభు ఇస్తాడు తప్పకుండా అని అంటారు. ఇంచుమించు 1,80,000 1,20,000 అవుతాయండి మేము చేసే 1 ఇయర్, ఒక సంవత్సరంలో చేసే ఒక ప్రోగ్రాం వచ్చి. కానీ అది ఎలాగో తెలుసా, ఆయన అక్కడ బలిపీఠం మీద ఒక కానుక పెట్టేస్తారు. అమ్మ ఎంత ఇవ్వండి అంత ఇవ్వండి, నేను ఎవరికి చెప్పట్లేదు. ప్రభు మీకు ప్రేరేపిస్తే తీసుకొచ్చేవ్వండి, ఇవ్వకపోయినా దేవుని స్తోత్రం, మిమ్మల్ని దేవుడు బాగా దీవించునుగాక అని ప్రేర్ చేస్తారు. అలా కేవలం వాళ్ళు నిజంగా కూలి పని చేసుకునే వాళ్ళండి. వాళ్ళ ఫుడ్ ఏంటంటే చింతపండు చారు, ఉల్లిపాయల పులుసు. ఉల్లిపాయల పులుసు అనగానే మీకు బైబిల్లో ఒకళ్ళు గుర్తు రావాలి, ఇశ్రాయేల్ ప్రజలు తెలుసండి, చింతపండు చారు. వాళ్ళ బ్రతుకంతా మరి ఇశ్రాయేల్ బ్రతుకంతా అదే కదా. తర్వాత అప్పుడు మోషే గారిని దేవుడు ఎన్నుకొని తీసిన తర్వాత పూరేళ్ళు ఇచ్చిన, మంచి బలమైన ఆహారం పెట్టిన, ఇంకా మోషే గారి మీద ఏం పెడుతున్నావు అయ్యా అని అన్నారు. మేము అనుకోకుండా మొన్న మా పరిచర్య మీద వెళ్తుంటే పూరేళ్ళు నేను చూశానండి. ఇంత చిన్నగా ఉన్నాయి అట్ల పిల్లలు. కరెక్ట్గా మా కారు ఇలా బ్రేక్ వేసాం, అలా ఇలా రోడ్డుకి అతుక్కుపోయినాయి ఇలాగా. అబ్బాయి ఎంత బాగున్నాయో పూరేళ్ళు అనుకున్నాం. 2 జతలు అనమాట, తల్లి పిల్లలు చక్కగా వెళ్తాయి అనమాట. ఏజెన్సీ ప్రాంతంలో నైట్ టైం కూడా మాకు ఇలాగా కొండ సెలవులు, తర్వాత జింకలు, అప్పుడప్పుడు పుల్లు ఇవి ఎదురవుతూ ఉంటాయండి అప్పుడప్పుడు. ఇక అవి చూసామంటే ఇంకా అట్లా మనం ఆరనేయడం, లైట్లు వేయడం వేసామంటే ఇంక మనం ఉండవు. ఇంకా జాయికి ఇంకా లైట్లు ఆపేసి మళ్ళీ వెనక్కి రావడమే కొంతసేపు అలా ఉండి. అలాంటి ప్రాంతం అండి. ఎందుకు నేను ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, ప్రభు నా పట్ల చేసిన కార్యం చాలా గొప్ప కార్యం అండి. ఈరోజు నేను వంటింట్లోనే పరిమితం అయిపోయిన ఒక స్త్రీనండి. ఎప్పుడు అంటూ ఉండేదాన్ని, అబ్బా మెసేజ్ జరుగుతుంది, నాకు వినే ఛాన్స్ లేదా, వచ్చిన సేవకులను చూసుకోవడం సరిపోతుంది నాకు, అయ్యో నేను వెళ్ళలేకపోతున్నాను. ఎంత త్వరితంగా చేసినా మరి కొంతమంది అయ్యగారులు ముందే తినేస్తామంటారు, తర్వాత కొంతమంది ప్రేయర్ అయ్యాక తింటామని అంటారు. అలా చూసుకోవడం నాకు సరిపోయేది. అసలు వినేదాన్ని కాదు. నేను చాలాసార్లు నేను బాధపడ్డాను, ఎలా దూరం అయిపోతున్నాను అని అప్పుడు అయ్యగారు అంటూ ఉండరు, ఏదో ఒక రోజు నీకు మంచి అవకాశం దేవుడు ఇస్తారులే, దానికోసం ఎదురు చూస్తూ ఉండాలని అన్నారు. దేవునికి స్తోత్రం. ఈరోజు వింటమేమో కానీ దేవుడు చెప్పేవారుగానే చేశారండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఫిన్నే అన్న చెప్పగానే ఎవరో ఫిన్నే నాకు ఐడియా, ఫిన్నే అబ్రహాం గారు అంటే నాకు ఐడియా. అన్నయ్య విశ్లాన్ని చెప్పినప్పుడు మరి అన్నయ్య ఇలా చెప్పగానే నేను అంటే, చెల్లికి ఇలా ఎంగేజ్మెంట్ సెట్ అయిందండి. ఎంగేజ్మెంట్ రేపు 18వ తారీఖున విజయవాడలో ఎంగేజ్మెంట్ జరుగుతుంది చెల్లికి. ఆ పని నిమిత్తం నేను విజయవాడ రావడం జరిగింది. అన్నయ్య ఇలా చెప్పగానే, సిస్టర్ మీరు వస్తారా, రాగలరా అనగానే, వస్తామన్నా తప్పకుండా. నేను వాక్యం చెప్పాలని సిద్ధపడి వచ్చాను. మరి దేవుడు ఈ విధంగా మరి నడిపించాడు. మీ అందరికీ మరి నచ్చిందో లేదో, మరి మీరందరూ ఎలా మీ అందరి రియాక్షన్ ఎలా ఉంటుందో మరి నాకు తెలియదు. కానీ మాట్లాడేది మాత్రం మేం కాదండి, మాట్లాడేది దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు నేను చెప్తున్న మాట ఎందుకంటే, దావీదు చిన్నోడే, కానీ వాళ్ళ అన్నలు అన్నారు, నువ్వు చంపగలవా, నువ్వు ఏమన్నా చేయగలవా అని. ఇప్పుడు నాకు వచ్చే పోరాటాలు కూడా అయ్యాయి, నువ్వు చేస్తావా, నువ్వు అలా ఉంచోగలవా. మొన్న వెస్లీ అనే జ్యోతిరాజు గారు వచ్చారండి మా మీటింగ్స్కి. ఇంచుమించు సేవకులు ఒక 40 మంది 50 మంది అక్కడ వరకు ఉన్నారు. వాళ్ళలో ఒక స్త్రీని నేనే మాట్లాడుతున్నాను. నాకు పక్క నుంచి అన్నయ్య పక్కనే కూర్చున్నారు వెస్లీ అన్నయ్య. వాళ్ళలో మాట్లాడుతుంటే దేవుడు చెప్తున్న మాట గుర్తొస్తుంది, నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను, భయపడక అన్న మాట గుర్తొస్తుంది. అంతమంది మధ్యలో మాట్లాడడం, ఇంచుమించు 2000 మంది అలా ఉంటారండి. అంతమంది మధ్యలో మాట్లాడడం అసలు మైక్ పట్టి కూడా నాకు చేత కాదు. కానీ దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలియదు, ఎందుకు నిలబెట్టాడో తెలియదు. నిజంగా జ్యోతిరాజు అన్న పలుకుతున్న వాగ్దానం మాటలో దేవుడు అంతకు ముందే 40 రోజులు ఉపవాస ప్రార్థన నేను చేస్తున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడిన మాటలు, జ్యోతిరాజు అన్న పలికిన మాటలు 2 యాస్టీజ్గా 2 ఒకేలాగా దేవుడు పలికాడండి. దేవునికి స్తోత్రం. అంచెలంచెలుగా శాఖలుగా ఈ ఏజెన్సీ ప్రాంతంలో రానున్న రోజులు బహుబలంగా ఈ కార్యక్రమం జరగబోతుందని చెప్పారండి. ఇంచుమించు అనుకోకుండా మేము ఎంత విశ్వాసంతో కార్యం చేస్తామంటే చాలా విశ్వాసమేనండి.
చాలా విశ్వాసం. అప్పు అయినా పర్వాలేదు, అది ఎలా అయినా తీర్చవచ్చు, కానీ దేవుడికి ఎక్కడ ఏది లోటు అవ్వకూడదు అని చెప్పి ఒక మంచి గోల్ కలిగి చేస్తామండి అక్కడ పరిచర్య. నేను ఇంకెలా ప్రార్థన చేస్తూ ఉండగా నేను జ్యోతిరాజానికి అయిపోయిన తర్వాత అన్నకి నేను కానుక పెడుతుంటే అన్న అసలు ఏమీ తీసుకోకుండా మళ్ళీ తిరిగేసి నాకు ఒక 20,000 తిరిగేసి నాకు మళ్ళీ కానుక ఇచ్చి, అన్నయ్య పరిచర్లో వాడమ్మా అని చెప్పి మళ్ళీ అన్నాడు, తప్పకుండా ఏలూరు వచ్చినప్పుడు మాత్రం మా ఇంటికి రావాలని చెప్పి దేవుడు నన్ను బాగా బలంగా వాడుకుంటాడమ్మా. మీ ఆయన చనిపోయి ఇంకా 6 నెలలైనా అయ్యింది, ఇంకా దేవుడు నేను ఇలా నిలబడుతున్నాడంటే నీ పట్ల ఏదో ప్రభు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడైతే కాదు. ప్రియ సంగమా, నేను చెప్తున్నాను, ఒకవేళ ప్రభు నీతో నాతో మాట్లాడుతున్నాడు, ఒకవేళ ఏ పరిస్థితితో నువ్వు వచ్చావో, ఏ సమస్యలతో మీరు ఇక్కడ ఉన్నారో నాకైతే తెలియదు, కానీ దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడైతే కాదండి. తగిన సమయంలో తగిన కాలంలో దేవుడు తప్పక కార్యాలు చేస్తాడు. ఒకవేళ ఉద్యోగ విషయంలో కానీ, స్టడీ పరంగా కానీ, కుటుంబ సమస్యలు కానీ, పిల్లల పరంగా కానీ, ఏదైనా సరే ప్రభువునందు మనం నిశ్చితంగా సంపూర్ణంగా దేవుడికి మనం సమర్పించుకోవాలండి. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా. ఇప్పుడు లోపల కోడిగుడ్లో పూర్ణం ఎలా ఉంటుందని సహం ఉండదు కదండి. సహాన్ని ఎప్పుడైనా చూసారా? నేను చూసాను. అప్పుడప్పుడు కొన్ని తప్పడగా అయిపోయి వస్తాయి కదండి, అది లోపల సరిగ్గా తయారవ్వకుండా వస్తూ ఉంటాయి కదా. చూడలేదా? మరి చూడలేదు అంటున్నారు మీరు. అవి అలా వస్తాయి కదా, అవి పూర్ణంగా అంటే సంపూర్ణంగా ఉండవు అవి. దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, అపోస్తుడైన పౌలు కూడా అదే చెప్తున్నాడు తెలుసా, నేను సంపూర్ణంగా దేవుని పని చేస్తున్నాను. సంపూర్ణంగా, పూర్ణంగా అంటే సహం కాదండి, కొంచెం భక్తిగా కాదండి, పూర్ణంగా అంటే మొత్తం పరిపూర్ణంగా ఇక దేవుడి మీద డిపెండ్ అయిపోవాలి. ఇక దేవుడి వైపే చూడాలి. శ్రమ అయిన, హింస అయిన, బాధ అయిన, ఉపద్రవమైన ఏదైనా సరే నా ప్రభు ఉన్నాడు, నా పక్షాన నా ప్రభు కార్యం చేస్తాడు. సహజంగా మనుషులు ఏంటంటే ప్రభు వైపు చూస్తాడు. తర్వాత కొంతమంది అంటారు, అత్తమానం దేవుడు అని గాలిలో దీపం పెట్టి దేవుడు అంటే కాదండి, మనం కూడా చేసే పనులు చెయ్యొద్దని మేము అంటలేదండి, చెయ్యొచ్చు. మీకు తెలిసిన విషయం కూడా, నోవాకుని ఓడ కట్టాలి అని అంటాడు. అది ఎవరు చేసే పని అండి? మనుషులు చేసే పని. అది దేవుడు చేసే పని వేరే ఉంది. వాళ్ళు వెళ్ళటమే లోపలికి, అంటే మనుషులు రావాలని దేవుడు ఆ ఓడను తయారు చేశాడు. కానీ దేవుడు ఏమంటాడంటే, ఓడ నువ్వు చెయ్యి, మొత్తం అక్కడ ప్లానింగ్ ఎలా నడిపించాలో నేను చూసుకుంటాను. అప్పుడు అంటాడు, అయ్యా వాళ్ళలోకి ఎవరో రానంటున్నారయ్యా, అందరూ నన్ను పిచ్చోడు, వెర్రోడు ఇలా మాట్లాడుతున్నాడు. వర్షం అసలు ఎందుకంటే భూమి మీదకి అప్పుడు వచ్చి వర్షం ఒక్కసారి కూడా పడలేదు. మరి వర్షం పడుతుంది, జలప్రళయం అవుతుందండి, ఎవరు నమ్ముతారండి? అసలు మనం కూడా ఇప్పుడు మనం ఇక్కడ ఏలూరులో ఉన్నాం. ఈ ఏలూరులో మనం ఉన్నాం కాబట్టి ఎప్పుడు మనకు కూడా ఏది జరగట్లేని సంఘటన జరిగిద్దండి మనం నమ్ముతామండి? మనం అయ్యో అది ఎప్పుడు జరగలేదు, అసలు నమ్మిద్దండి మేము నమ్ముతాం అసలుగా అని మనం అలా అంటాం. అక్కడ ఉన్న ప్రజలు కూడా ఏం చేశారంటే, ఎప్పుడు వర్షం వాళ్ళకే తెలీదు, భూమి మీద వర్షం ఎప్పుడు పడలా, అంత జలప్రళయం ఎప్పుడు దేవుడు రప్పించలేదు. ఎలా తాత, నోవాకు తాత ఎలా పడుతుంది అసలు వర్షం? నువ్వు పిచ్చి పట్టిందేమో, ఏదో ఓడ చేసుకున్నావు పెద్దదే అని చెప్పి నోవాకుని వెర్రిగా చూశారండి, వెర్రివారిగా చూశారు. కానీ దేవుడు అంటున్నాడు అప్పుడు నోవాకు, అయ్యా ఇలా మేము ఓడ చేస్తున్నాను, మరి నువ్వు ఓడ చేయమన్నా వాళ్ళు ఎవరు రానన్నారంటే, అప్పుడు దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు, నోవాకు ఓడ చెయ్యి, అందులోకి ఎవరు రావాలో వాళ్లే వస్తారు, నువ్వు నిలబడని చెప్తే అలా చేయగానే నోరు లేని, విచక్షణ జ్ఞానము లేని మూగజీవులు, విచక్షణ జ్ఞానము లేని మూగజీవులండి, మనుషులని మాటలు వెంటపోయినా నోరు లేని మూగజీవి సృష్టికి లోబడి, దేవునికి లోబడి, దేవుడు చెప్పంగానే రెండేసి జతలుగా ఓడలోకి ప్రవేశించిన దేవునికి స్తోత్రం. ఈరోజు మనకి చాలా విచక్షణ జ్ఞానం, చాలా తెలివిగా ఉంటాం. కొన్నిసార్లు మనం కూడా అలా అటువంటి పొరపాట్లు ఒకవేళ పడిపోతూ ఉన్నామేమో. దేవుడు చెప్తున్న మాటలో సండే దేవుడు వారంలో 2 రోజులు లేదా వారంలో 1 రోజు దేవుడు తప్పకుండా మన మెసేజ్ ద్వారా, సేవకుల ద్వారా, విశ్వాసుల ద్వారా, సేవకురాళ్ళ ద్వారా, ఎవరో ఒకరి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాం. కానీ కొన్నిసార్లు మనం ఆ మాటలో చెవబిడిని పెడతాం. ఆ మాటలు మనం కొన్నిసార్లు పట్టించుకోము. నోవాకు చెప్పినప్పుడు పట్టించుకున్న కారణాన వాళ్ళందరూ ఏమైపోయారండి? జలప్రళయంలో చనిపోయారు.
చనిపోవాల్సి వచ్చింది. దేవుడు ముందుగానే చెప్తాడు నిన్ను సేఫ్ జోన్లో పెట్టాలని. దేవుడు అనుకుంటాడు నిన్ను సేఫ్ జోన్లో పెట్టాలనుకుంటాడు, కానీ మనం సేఫ్లోకి వెళ్ళంగానే మన దారి, వేరే రూట్ మనం చూసుకుంటూ ఉంటాం. దేవుడు నిజంగా వాస్తవంగా నాకు పరిచర్యకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ నాకు దేవుడు చెప్పే చేశాడండి, చెప్పకుండా ఏదీ చేయలే. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు చెప్పకుండా నాకు, అంటే నేను ఇప్పుడు మీతోనే చెప్పాను, నేను ఎక్కడే చెప్పలేదు. లోపల బాబు ఉన్నాడని తెలుసు, వాడు బయటకు వస్తాడో రాడు, ఏమవుతాడో కూడా అనేసి అనుకుంటూ ఉండేదానండి నేను. అంటే నేను ఎలా అనుకునేదాన్ని అంటే, నీ వల్ల నేను పరిచర్యకి వెళ్ళలేకపోతున్నాను, ఇక్కడ ఆగిపోతున్నాను అని అన్నట్టుగా నేను మాట్లాడుకునేదాన్ని అనమాట. అంటే ఒక పక్కన ఎలా ఉండేదంటే, ఈ బాబు దేవుడు ఎందుకు నాకు తెలియదు కానీ, అంటే పాస్టర్ గారు చెప్తే మళ్ళీ ఆయన అవిశ్వాసంగా మాట్లాడుతున్నావు, నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏంటి అని అంటారని చెప్పి నేను ఆయన దగ్గర చెప్పేదాన్ని కాదు. అలా కొన్నిసార్లు నిజంగా చాలాసార్లు దేవుడు నాకైతే చెప్పకుండా ఏ పని దేవుడు చేయలేదండి. ఈరోజు దేవుడు చెప్తున్న మాట కూడా, ఆయన ఏ పనైనా సంపూర్ణంగా చేయడానికి దేవుడు, నీ కుటుంబంలో దేవుడు చెప్పకుండా ఏ పని చేయడండి. ఒకవేళ దేవుడు ముందుగానే చెప్తున్నాడంటే నిన్ను దేవుడు జాగ్రత్త పడమని. ముందు సునీల్ అయ్య గారు చనిపోతున్నారని ఒకవేళ దేవుడు నాకు చెప్పకుండా ఉంటే నేను ఎలా ఉండేదాన్ని? ఇంత ధైర్యంగా ఈరోజు మీ మధ్యలోకి వచ్చి నేను ఎలాగ నిలబడేదాన్ని కానేమో. ప్రియ యవనస్తులారా, చెల్లెళ్ళారా, అక్కలారా, మీ అందరికీ హృదయపూర్వకంగా, అన్నలారా, మరి మీ అందరికీ ప్రభు పేరట నేను పలుకుతున్న మాట ఏంటంటే, ఒకవేళ నువ్వు ఇంకా సహం భక్తి చేస్తున్నావా, సంపూర్ణంగా దేవునికి నువ్వు సమర్పించుకోలేకపోతున్నావా, దయచేసి ఈ రోజైనా నీ యొక్క జీవితాన్ని సంపూర్ణంగా, నా జీవితాన్ని నీకు సంపూర్ణంగా ఇస్తున్నప్పుడు నాకు ఎప్పుడు ఏది కావాలో అన్నీ నీకు తెలుసు ప్రభువా, అన్నీ నువ్వు ఎప్పుడు ఏది చేయాలో నీకు అన్నీ తెలుసాయా అని నువ్వు సంపూర్ణంగా నీ జీవితాన్ని ప్రభు చేతులకు అప్పచెప్తున్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేస్తాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు ఈ విషయాలని నేను చెప్తున్నానంటే, ఇలా పంచుకుంటున్నామంటే, దేవుడు తన కృప, దేవుడు ఎప్పుడు ఎవరిని వాడుకుంటాడో, దేవుడు ఎవరు ఏ మాట చేత దేవుడు మనం బలపరుస్తారో మనకు అది తెలియదండి. కానీ దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఆ మాట మన శ్రద్ధాశక్తులతో, చాలా శ్రద్ధతో ఆ మాటను నువ్వు అనుసరిస్తూ నడుస్తున్నప్పుడు దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చెయ్యగల సమర్థుడండి ఆయన. మనుషులైనా నీ చెయ్యి విడిచిపెడతారు. నిజంగా వాస్తవం. నా బంధువులండి, నా రక్త సంబంధులు అందరూ చెయ్యి వదిలేశారు. ఆ అమ్మాయి మేము చెప్తున్న మాట వింటలేదు. ఎందుకో తెలుసా? మ్యారేజ్ చేస్తామంటే అమ్మాయి చేసుకొని అంటుంది. అంటే ఇప్పుడు నా మీదకి వస్తున్నాయి కావండి. మ్యారేజ్ చేస్తానన్న, మ్యారేజ్ చేసుకోమన్నా పరిచర్య, చిన్న వయసు, ఇప్పుడు ఇలాగే ఉంది, తర్వాత ఎలా ఉంటుందో. అందుకే తన గురించి మేము ఆలోచించి చెప్తున్న అమ్మాయి మా మాట్లాడలేదని చెప్పి నన్ను నిర్దాక్షిణంగా నన్ను వదిలేసిన వాళ్ళు ఉన్నారండి. నన్ను ఎవ్వరూ ఇప్పుడు పట్టించుకోవట్లేదు. అందరూ వదిలేశారు, అయినా నాకు పర్వాలే. ఎవ్వరు వదిలేసిన నన్ను ఎవ్వరు పట్టించుకోపోయినా పర్లే. నా ప్రభు కృప నాకు ఎప్పుడు తోడుగానే ఉంది. నా ప్రభు నా పక్షాన నిలబడి ఉన్నాడు అని ఎప్పుడు విశ్వాసంతో నేను ఎప్పుడు దేవుడు నాకు ఆ విశ్వాసం, ఆ మాట గుర్తు చేస్తూనే ఉంటాడండి. ఎవరున్నా లేకపోయినా, అది ఎలాంటి పరిస్థితులు గుండా నేను వెళుతున్నా, ఎలాంటి సందర్భాలైనా నా ప్రభు కృప నాకు తోడుగా ఉంటుంది. నిశ్చయముగా దేవుడు చెప్తున్న మాట నిజంగా నాకెప్పుడు నేను బలపరుస్తున్న మాట నాకెప్పుడు నిశ్చయంగా నేను నీకు తోడై ఉన్నాను, భయపడక తోడై ఉన్నాను. 365 రోజులు దేవుడు మనకు చెప్తున్న మాట, భయపడకు భయపడకు భయపడకు, నేను నీకు తోడై ఉన్నాను. ఎందుకు నువ్వు అలా భయపడుతున్నావు? నేను మందిరానికి వచ్చే సేవకులను అంటే, ఒకప్పుడు నేను మీకులాగా ఇలా కూర్చున్న విశ్వాసనేనండి. నేను సండే స్కూలు అంటే చిన్నపిల్లల ప్రోగ్రామ్స్, సిబిఎస్ఈ క్లాసులని, యూత్ రిట్రీట్లు, ఇవన్నీ ఇంచుమించు అలాంటి ప్రోగ్రాలు నడిపించేదాన్ని నా వివాహం కాకముందు. ఇవి చేసేదాన్ని అనమాట. అవి చేస్తున్నప్పుడు కూడా నేను ఎప్పుడు నాకు ఒక ఆశ కలిగి ఉండేది, ఇలా పరిచర్య చేయాలి, ప్రభువులో ఉండాలి అని ఎప్పుడు నేను ఇలా ప్రార్థన చేస్తూనే ఉండేదాన్ని అండి. అలా అటువంటి ధైర్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడండి. ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి, అసలు సేవకుల దగ్గర ఎలా ఉండాలి, ఎవరి దగ్గర ఎలా మాట్లాడాలి, ఏ ప్రేమ చూపించాలి, ఇవి ముందుగానే దేవుడు నన్ను అక్కడ సిద్ధం చేసి సునీల్ అయ్య గారికి ఇచ్చి వివాహం నాకు దేవుడు జత చేశాడండి. నేనైతే అనుకున్నాను ఇంకా నా జీవితం అంటే ఏదో వేసారిపోయి అంతా అయిపోయిందని కాదు, కానీ నేను అనుకున్నాను ఇప్పుడు వరకు ఒకవేళ సంపూర్ణంగా నా జీవితం దేవుని చేతిలో పెట్టలేదేమో,
సంపూర్ణంగా దేవుని చేతిలో పెట్టడానికి నన్ను ఒంటరిగా ఇలా ఉంచాడు. దేవునికి స్తోత్రం. సంపూర్ణంగా, లోకపరంగా కాదు, సంపూర్ణంగా పూర్తిగా నా జీవితాన్ని దేవుడి చేతుల్లో పెట్టడానికి ఈరోజు నన్ను ఇలా నిలబెట్టాడని నేను చెప్తున్న దేవుడు నాతో పలుకుతున్న మాట అండి. రాత్రికాల సమయం కూడా దేవుడు ఈ మాటనే గుర్తు చేస్తున్నాడు. మరలా సంపూర్ణంగా నువ్వు దేవుడికి అర్పించుకుంటున్నావా? సంపూర్ణంగా దేవుడి సన్నిధానంలో నీ కుటుంబాన్ని నువ్వు అప్పచెప్తున్నావా? సహం లోకం కావాలంటున్నావా? సహం దేవుడు కావాలనుకుంటున్నావా? మనం ఎటు ఏ రేవుకు చెందని వారమై అయిపోతామండి. సంపూర్ణంగా నువ్వు దేవుడి వైపే చూస్తూ సంపూర్ణంగా దేవుడి వైపే నిలబెడితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యాలు చేసి నన్ను నడిపించిన దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుడు నడిపించును గాక.